Good evening, everyone. ఎవరైతే ఇప్పుడు టీఎస్పీఎస్సీ రాబోయే 80,000 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ కి ఇన్ కేసు ప్రిపేర్ అయితే అఫ్ కోర్స్ మీరు ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ప్యారలల్ గా ఇంకెవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, అదర్వైజ్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే, మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే, సో ఈ ప్రోగ్రామ్ ద్వారా సో మీకు కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్న గెస్ట్ ఆర్ శైలేష్ రెడ్డి, మనకి సాఫ్ట్ నెట్ అంటే తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ లో ఒక ఆర్గనైజేషన్, అదంతా కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ ని ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్. అది సాఫ్ట్ నెట్ అని మీకు డైరెక్ట్ గా చూసినా కానీ మనకి ఫ్రీ క్లాసెస్ దొరుకుతాయి దానిలో ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించి. సో దాని యొక్క CEO ఆర్ శైలేష్ రెడ్డి గారు ఆల్రెడీ మనకి వచ్చారు, మన ఆఫీస్ లో ఉన్నారు ఇప్పుడు. సో ఆయన కొద్దిసేపట్లో ఇక్కడ టైర్స్ దగ్గరికి వస్తారు. సో ఈ పర్పస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగవచ్చు. దాని తర్వాత చీఫ్ గెస్ట్ మాట్లాడిన తర్వాత మీకు మనకి జూమ్ ద్వారా మనకి జయప్రకాష్ నారాయణ గారు కనెక్ట్ అవుతారు. సో జయప్రకాష్ నారాయణ 5 minutes మాట్లాడిన తర్వాత మీ లోపల ఎవరైనా సరే ఒక 20 minutes వరకు జయప్రకాష్ నారాయణ గారు ఇంటరాక్ట్ అవుతారు. మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్రిపరేషన్ కి సంబంధించి, సో జయప్రకాష్ నారాయణ గారితో మీకు మైక్ ఇస్తాం, మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. మనకి ఇక్కడ మీ మానిటర్ లో కనిపిస్తారు మనకి. సో మానిటర్ లో కనిపించిన తర్వాత మీరు ఎవరైనా మీకు మైక్ ఇస్తాం, ఏ డౌట్స్ ఉన్నా కానీ ప్రిపరేషన్ కి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ మీకు డౌట్ గా ఉంటే అడగచ్చు, ప్రిపరేషన్ కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అయినా. Yeah. Okay. ఒక 30 minutes to 40 minutes వరకు మనకి గెస్ట్లు మాట్లాడతారు. దాని తర్వాత మీకు గ్రూప్స్ ఎగ్జామ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కానీ సో వి విల్ క్లారిఫై కంప్లీట్ సిలబస్ కానీ, జోనల్ సిస్టమ్ అంటే ఏంటిది, ఎప్పటి వరకు నోటిఫికేషన్స్ రావచ్చు, ఇంకెన్ని రోజుల టైం ఉంటుంది, ప్రిపేర్ అవ్వాలా, ప్రిపేర్ అవ్వ కూడా ఇట్లాంటి అన్ని 100 డౌట్లు ఉంటాయి కదా మైండ్ లో. సో వాటన్నిటి గురించి క్లారిఫికేషన్ ఇస్తాం ఒక 40 minutes గెస్ట్ల యొక్క స్పీచ్ అయిపోయిన తర్వాత. సో జేపీ సార్ తోటి ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో అట్లీస్ట్ ప్రిపేర్ 1 question in your mind. మీరు మాట్లాడాలనుకోండి, మిమ్మల్ని క్లాస్ లో చూసి నాకు అర్థమైంది కానీ. సో ఎవరైనా ఇన్ కేస్ మాట్లాడాలనుకుంటే ఒక క్వశ్చన్ మైండ్ లో ఏం అడగాలి కనీసం అనేది ఒక మైండ్ లో ప్రిపేర్ చేసుకోండి. సో ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటారో అందరికి మైక్ ప్రొవైడ్ చేస్తాం. సో అట్లీస్ట్ మైండ్ లో ప్రిపేర్ అవ్వండి, ఏం క్వశ్చన్ అడుగుదాము అని. ఇక్కడ రావాలి, ముందరికి రావాలి సందీప్. క్లాస్ లో ఇంత సిన్సియర్ కూర్చోరు కదా. కొంచెం ముందుకు రండి ప్లీజ్, కమ్ ఫార్వర్డ్. ఇక్కడ ముందు బెంచ్లు ఖాళీ ఉంటే ముందుకు రావచ్చు. భావి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్వాగతం. సో భవిష్యత్తు తెలంగాణ అంతా మొత్తం మీ చేతుల్లో ఉంది. అది బంగారు మరి అది వెండి తెలంగాణ, అది డెఫినెట్ గా అది మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ ముందుకు రండి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
క్లాస్ రూమ్ లాగా ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అలా ఫీలింగ్స్ ఏం లేవండి, ముందుకు వచ్చేయండి. సో దయచేసి ఈ రోలో ప్లీజ్ కొంచెం కాలు దగ్గర పెట్టుకోండి. ఆనరబుల్ గెస్ట్ మెంబర్స్ వస్తున్నారు, దయచేసి గెస్ట్ వచ్చేంత వరకు కాలు దూరం పెట్టుకోండి కాస్త ప్లీజ్. Please stand up and give ovation to our chief guest R. Sailesh Reddy and CEO-DEpt, founder of the ACE Engineering Academy, and our senior faculty AK sir. So I would like to invite R. Sailesh Reddy garu and us, and JK sir, founder and CEO of the ACE Engineering Academy, and AK sir, senior faculty of the ACE Engineering Academy. సో గత 26 సంవత్సరాలుగా ఏస్ అకాడమీ అనేది అందరికి తెలిసిందే, కొన్ని వందల లక్షలాది మందికి భవిష్యత్తును అందించడం జరిగింది. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ యూ టు టాక్. ఓకే సార్. రెస్పెక్టెడ్ శైలేష్ రెడ్డి గారు, వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మై డియర్ స్టూడెంట్ చిల్డ్రన్ అండ్ అదర్ ఫ్యాకల్టీ ఫ్రెండ్స్, గతంలో ఏస్ ఐఏఎస్ అకాడమీ అని ఉండేది. అంటే ఒక బిఫోర్ కరోనా విజయవాడ అండ్ వైజాగ్ బేస్డ్ ఉండేది. సో అక్కడ మనం సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 కోచింగ్ ఇచ్చాం. తర్వాత కరోనా పీరియడ్ నోటిఫికేషన్స్ రాకపోవడం వలన కొంచెం మధ్యలో ఫుల్ స్టాప్ పడింది. సో గత 5-6 నెలల నుంచి తర్జన భర్జన చేసినాక ఎందుకు మనము కూడా ఈ డైరెక్షన్ లో ఆలోచన చెయ్యకూడదు అని అనుకొని, సో ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ అందరితోటి కలిపి ఒక మెటీరియల్, దీనికి ఒక స్ట్రక్చర్, ఒక స్ట్రాటజీ అన్ని తయారు చేసుకొని మళ్ళీ ఆరంభించడం జరుగుతుంది. సో ఈ శుభ సందర్భంగా సో పెద్దలు శైలేష్ రెడ్డి గారు అండ్ డాక్టర్ జేపీ గారు వర్చువల్ గా అడ్రస్ చేస్తారు. సో వాళ్ళ నుంచి కొంత మనము మోటివేషన్ తీసుకొని తదుపరి మళ్ళా అసలు గ్రూప్ 1 ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ సిలబస్ కానీ, సో వివిధ ఆస్పెక్ట్స్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అంటే మీ నుంచి ప్రశ్నలు తీసుకొని మళ్ళీ దాని నుంచి సమాధానాలు, ఈ విధంగా ఇంటరాక్టివ్ మోడ్ లో పోదామని అనుకున్నాం. ఓకే, సో నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. నెక్స్ట్ మన శైలేష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన విద్యార్థుల్ని అడ్రస్ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ గోపాల కృష్ణ గారు, కూర్చోండి సార్. విద్యార్థులందరికీ నమస్కారం. ఇంత తొందరగా నాకు మాట్లాడే అవకాశం వస్తేనే అనుకోలేదు. నాకంటే ముందు ఇంకా చాలా మంది మాట్లాడతారు అనుకుంటే సార్ చాలా తక్కువ మాట్లాడి నాకు మైక్ ఇచ్చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువసేపు ఎంగేజ్ చేసే బాధ్యత నా మీద పెట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ నేను ఎక్కువసేపు ఎంగేజ్ చేయను మిమ్మల్ని. నేను చెప్పవలసిందేదో, నేను చెప్పాలనుకునేది ఏదో కొంచెం చెప్పేసేస్తాను. ఆ తర్వాత ఇక మీ ఇష్టం, సార్ ఇష్టం, ఏం చేస్తారనేది. అందరూ కూడా గ్రూప్ 1 కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో భర్తీ చేయడం కోసం రాబోయే నోటిఫికేషన్ల ద్వారా పరీక్షలు రాసి ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలనే ఉత్సాహంతో ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో చాలా కీలకమైన రోజులుగా మనం భావించాలి. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా, ఎందుకంటే గవర్నమెంట్ ఏజ్ కూడా చాలా పెంచింది కాబట్టి 21 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పరీక్ష రాయొచ్చని చెప్పింది. కాబట్టి చాలా పెద్ద బ్రాకెట్ ఉంది అక్కడ. ఆ పెద్ద బ్రాకెట్ లో చాలా మంది, లక్షలాది మంది వస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర 1 టైం రిజిస్ట్రేషన్ అని వాళ్ళు గత 4 సంవత్సరాల క్రితం పెట్టింది. ఆ 1 టైం రిజిస్ట్రేషన్ లోనే 25-26 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో లేదో కానీ, ఒకవేళ ఇప్పుడు డిగ్రీ అయిపోయే వాళ్ళు, ఎందుకంటే నోటిఫికేషన్స్ అవన్నీ రావడం కోసం ఇంకా 2-3 నెలలు టైం పట్టొచ్చు. ఆ 2-3 నెలల టైంలో
డిగ్రీ పరీక్షలు కూడా అయిపోతాయి, ఇంజనీరింగ్ పరీక్షలు అయిపోతాయి. కాబట్టి ఇంకా కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ కూడా దానికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ నేను టీసాట్ నెట్వర్క్ సిఇఓగా ఉన్నాను. టీసాట్ నెట్వర్క్ గత 6 సంవత్సరాలుగా టెలివిజన్ ద్వారా విద్యారంగంలో లేదా విద్యార్థులకు కావలసిన అవసరాలను పూర్తి చేస్తూ వచ్చింది. టీసాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిండ్రు. దురదృష్టవశాత్తు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. టీసాట్ ప్రాజెక్ట్ ఒకటి ఏంటంటే, దూర విద్య ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం ఏర్పాటు చేసిన ఇది. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన సాటిలైట్ టెక్నాలజీని ఏ రకంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉండే వారి కోసం ఉపయోగకరంగా చేయొచ్చు అని ఆలోచించి కేవలం విద్యకు సంబంధించిన ఛానళ్లు ప్రసారం చేయడం కోసమే ఒక సాటిలైట్ ని లాంచ్ చేసిండ్రు ఆయన. అంత గొప్ప వ్యక్తి, అంత విజన్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని, లేదా ఇప్పుడు మీరు కొన్ని డిటిహెచ్ ఛానళ్లు పెడితే ఆకాష్ వాడు కూడా టెలివిజన్ ద్వారా ఛానల్ ఇస్తున్నాడు, బైజూస్ వారు కూడా టెలివిజన్ ద్వారా ఛానల్ ఇస్తున్నాడు, టాపర్స్ టీవీ అని ఒకటి ఉంది, టాపర్స్ టీవీ వాళ్ళు కూడా టెలివిజన్ ద్వారా ఇస్తున్నారు. అంటే వీళ్ళు, మనం ఆంటర్ప్రినర్స్ ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి సోషల్ ఆంటర్ప్రినర్, ఒకటి కమర్షియల్ ఆంటర్ప్రినర్. సో అబ్దుల్ కలాం గారు ఒక పెద్ద సోషల్ ఆంటర్ప్రినర్. ఆయన 2002 సంవత్సరంలోనే, అంటే ఇవన్నీ ఇప్పుడు మనకు వచ్చినాయి, కొత్తవి వచ్చినాయన్ని కూడా 2014-15 ఆ టైంలో వచ్చినాయి. ఆయన 2002 సంవత్సరంలోనే దీని ఆవశ్యకతను గుర్తించి, దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిండ్రు. అయితే దురదృష్టవశాత్తు రాజకీయ నాయకత్వం అన్ని రాష్ట్రాల్లో ఉండే, అన్ని రాష్ట్రాలకు కూడా అవకాశం ఇచ్చిన, అన్ని రాష్ట్రాలు కూడా ఛానల్ పెట్టుకునే అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు రాజకీయ నాయకత్వం దీని అవసరాన్ని గుర్తించలేకపోయింది. కాబట్టి ఇవన్నీ ప్రారంభించి మూలన పడిపోతున్నాయి. ఆ అబ్దుల్ కలాం గారికి నివాళిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో దీన్ని పునరుజ్జీవింపజేయాలని చెప్పేసి భావించి ఆయనకు నివాళిగా ఆ 2016 సంవత్సరంలో దీన్ని మళ్ళీ రీవైటలైజ్ చేసింది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వారు, ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు లేరు కాబట్టి ప్రభుత్వ విభాగాల నుంచి బయట నుంచి వచ్చిన వారిని కనుక తీసుకొచ్చి దీన్ని అప్పగించినట్టయితే కొన్ని వండర్స్ చేయొచ్చని మా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు నన్ను అపాయింట్ చేసినారు. ఇక్కడ 2016లో నేను అప్పటి వరకు ప్రైవేట్ టెలివిజన్ ఛానల్స్ లో జీ టీవీలో సిఇఓగా చేశాను, జీ తెలుగు, జీ 24 గంటలకి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. అయితే మీకు కొన్ని లెక్కలు చెప్పాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ప్రభుత్వాలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనం ఏంటంటే ప్రజలుగా లేదా విద్యార్థులుగా మనం అందరిగా ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకుంటున్నామా లేదా అని చెప్పేసి అనేది 2006లో వచ్చిన తర్వాత 2016లో ఏంటంటే, అప్పటి వరకు మన సాటిలైట్ విద్య అనేది కేవలం ఆ క్యాప్టివ్ హోమ్స్, అంటే ఒక ప్రైవేట్ డిష్ పెట్టుకోవాలి, ప్రైవేట్ డిష్ పెట్టుకుంటే ఆ ప్రైవేట్ డిష్ లో వచ్చే కార్యక్రమాలని మాత్రమే అక్కడ చూసుకోవచ్చు. అంటే తెలంగాణ మొత్తంలో 2016లో నేను ఇక్కడ వచ్చేసరికి ఒక 5,000 టీవీ సెట్లలో మాత్రమే టీసాట్ వచ్చేది. అంతకుముందు మన టీవీ అనేది, దీన్ని తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని పేరు మార్చి టీసాట్ అని చేసినాము. టీసాట్ అంటే తెలంగాణ స్కిల్స్ అకాడమిక్స్ అండ్ ట్రైనింగ్. 2016లో మీకు అందరికీ తెలుసు, అప్పటికే డిజిటల్ మీడియా విప్లవం మొదలైంది. డిజిటల్ మీడియా విప్లవం మొదలుగానే మధ్యలో ఉంది, ఇప్పుడు అది విస్ఫోటనం చెందింది. ఇప్పుడు డిజిటల్ మీడియా మీరు ఎక్కడ చూసుకున్నా డిజిటల్ మీడియా, మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. స్మార్ట్ ఫోన్స్ లో డేటా కూడా వస్తుంది. అదృష్టవశాత్తు మన ఇండియాలో డేటా కూడా అంత ఎక్స్పెన్సివ్ కాదు. బహుశా రాబోయే రోజుల్లో డేటా యూజ్ కానీ, బట్ ఇప్పటికైతే డేటా ఈజ్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. సో అందరి దగ్గర కూడా డిజిటల్ మీడియా ఉంది, డిజిటల్ సాధనాలు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, లేకపోతే ల్యాప్టాప్స్ ఉన్నాయి, లేదా డెస్క్టాప్స్ ఉన్నాయి, ఆర్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఏదో ఒక రకంగా everybody here is digitally connected, particularly the millennial guys, millennial born students who are right now 20, 21 or 22 years. వాళ్ళ దగ్గర గ్యాడ్జెట్ లేకుండా, ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కి ఎక్స్పోజర్ లేకుండా ఎవరు కూడా లేరు అని మనం భావించాలి.
అందులో భాగంగానే మేము ఏం చేసినాం అంటే టీసాట్ నెట్వర్క్ ని యూట్యూబ్ ద్వారా కూడా ప్రారంభించినాం. అట్లాగే టీసాట్ యాప్ ఒకటి లాంచ్ చేసినాం. టీసాట్ యాప్ మీరు ప్లే స్టోర్ గానీ యాప్ స్టోర్ లో కానీ వెళ్ళి టీసాట్ అని టైప్ చేసుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ది టీసాట్ యాప్. And we are available on cable TV, we are available on digital TV. So we are almost 90% available in all the television homes or the handheld mobile phones in Telangana. అయితే దీనివల్ల ఉపయోగం ఏం జరిగింది? 2016లో ఒకటి అబ్దుల్ కలాం గారు 2002లో ఆలోచన చేసిన దాన్ని 2016లో దానికి ఊతం ఇచ్చేసి ఒక లెవెల్ కి తీసుకొస్తే 2016లో మాకు కరోనా వస్తుందని ప్రపంచంలో ఎవరికి తెలియదు, కరోనా పుట్టించిన వాటికి కూడా తెలియదు. 2019లో అది వస్తుందని చెప్పేసి. బట్ 2016లోనే ఈ మాధ్యమం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సాంకేతికతను ఏ రకంగా మనం వినియోగించవచ్చు, ఏ రకంగా విద్యార్థులకు లాభం చేకూర్చొని అప్పుడు భావించి 2016లో దీన్ని రివ్యాంప్ చేసి లాంచ్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు 2019, 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరూ ఇళ్లలోనే ఉన్నారు, అందరూ లాక్డౌన్, ఎక్కడ కూడా ఎవరు కూడా బయటకు వెళ్లే అవకాశం లేదు. ఇట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎవరైనా ఏదైనా పోటీ పరీక్షల కోసమో లేక ఇంకేదైనా కెరీర్ అడ్వాన్స్మెంట్ కోసం కావాల్సిన శిక్షణ ఇద్దాం అనుకున్నా కూడా అన్ని మూతపడ్డాయి, లేవు, ఎవరు కూడా ప్రిపేర్డ్ గా లేరు ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ కి అప్పుడు. కానీ టీసాట్ రెడీగా ఉండింది. టీసాట్ ఏం చేసిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్య ఉద్దేశం, టీసాట్ యొక్క ఉద్దేశం నిరుపేద గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, సుదూర ప్రాంత విద్యార్థులకు విద్య దూరం కాకుండా చూడడం, లేదా ఒక ప్రామాణికమైన విద్య దూరం కాకుండా చూడడం మాత్రమే మేము చేయగలిగిన పని. సో ఆ కరోనా వచ్చిన టైంలో అన్ని స్కూళ్ళు మూతపడ్డప్పుడు మిగతా ప్రైవేట్ స్కూళ్ళు, టాప్ ఎండ్ స్కూళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని, ఇంకో ఏదో ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏదో ఒక రకంగా వాళ్ళ విద్యార్థులను ఎంగేజ్ చేసినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న స్కూళ్ళు అవన్నీ మూతపడ్డ తర్వాత ఎవరిని కూడా ఎంగేజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే చాలా మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండవు, లేదా ఆన్లైన్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు. అయితే ఇక్కడ ఉపయోగకరమైన విషయం ఏంటంటే టీసాట్ డిటిహెచ్ ఛానళ్లలో కూడా వస్తుంది కాబట్టి దాదాపు తెలంగాణ సకల సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు తెలంగాణలో 1,05,00,000 కుటుంబాలు ఉంటే 95 లక్షల కుటుంబాల్లో టీవీ ఉందని చెప్పేసి ఒక సర్వేలో వచ్చింది. కాబట్టి ఈ టీవీ మాధ్యమాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలనే ఉద్దేశంతో మనం డిటిహెచ్ లో కూడా ఈ ఛానల్ వచ్చిన తర్వాత కరోనా లాక్డౌన్ సమయంలో అందరూ అనుకోండి, గ్రామీణ ప్రాంతాలైంది, పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు కూడా ఎవరైతే బడ్జెట్ స్కూల్స్ లో చదువుతున్నారో, బడ్జెట్ స్కూల్స్ లో చదివే వాళ్ళకు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందుబాటులో లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని మనం వాళ్లకు టీవీ ద్వారా ఇచ్చిన వారమైనాం. ఆ టీవీ ద్వారా కూడా అనేక మంది విద్యార్థులు లాభం పొందినారు. ఎందుకంటే కరోనా టైంలో 2019-20 టైంలో మా యాప్ సబ్స్క్రైబర్స్ అప్పుడు 1,50,000 యాప్ సబ్స్క్రైబర్స్ ఉన్నది, ఈ రోజు నాడు 17 లక్షల యాప్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దిస్ మేక్స్ టీసాట్ యాప్ నంబర్ 1 ఇన్ ది ఇన్ ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్ రన్ ఎడ్యుకేషన్ ఛానల్స్ ఇన్ దిస్ కంట్రీ. సో ఆ రకమైన ఆదరణ, అంటే ఆ రకమైన అవసరం, దీన్ని ఆదరణ అనే దానికంటే అవసరం అనుకోవాలి. ఎందుకంటే ప్రజల అవసరాన్ని చాలా మంది గుర్తించలేదు. కానీ ఈ రోజున ఈ అవసరాన్ని గుర్తించి ఇంతమంది లోపలికి తీసుకుపోయినాం అంటే అది ఈ కరోనా పీరియడ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీసాట్ ద్వారా సాధించిన ఒక విజయం. అయితే దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయం చెప్తే గోపాల కృష్ణ గారికి కొంచెం ఇబ్బంది కలగొచ్చు, మిగతా ఉన్న వారికి ఇక్కడ అందరికి ఇబ్బంది కలగొచ్చు. మేమేం చేసినామంటే 2016లో Group 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కోచింగ్ తీసుకోలేరు, వాళ్ళు హైదరాబాద్ కి రావడం, లేకపోతే అక్కడ ఊరు వదిలిపెట్టేసి హైదరాబాద్ కి రావాలి, హైదరాబాద్ లో ఉండాలి, హైదరాబాద్ లో ఉండి కోచింగ్ క్లాసెస్ తీసుకోవాలా. సో అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు, ఇక్కడ వచ్చే అకామిడేషన్ ఫీజు, ఇంటి నుంచి దూరంగా ఉన్న మెంటల్ ఫీజు, ఈ రకమైన ఇవన్నీ వాళ్ళ మీద ఒక పెద్ద భారం పడుతుంది. కాబట్టి ఆ భారాన్ని కొంత మేరకు తగ్గించాలని ఏం చేసినాం అంటే 2016లోనే Group 2 కోచింగ్ క్లాసెస్ ని మేము టీసాట్ ద్వారా ప్రారంభించినాం. ఈ రోజు దాదాపు ఒక 500 వరకు Group 2 కి సంబంధించిన పాఠ్యాంశాలు టీసాట్ యాప్ లో గానీ, టీసాట్ యూట్యూబ్ పేజ్ లో గానీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, నాకు కూడా అనుమానం ఉంది, ప్రత్యక్ష బోధన కంటే టీవీ బోధనలో అంత కొంత అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కదా అని. ఎస్, తక్కువగా ఉంటుంది. కానీ దిస్ ఇస్ ది సోషల్ కాస్ట్ దట్ వీ హ్యావ్ టు పే. ఒక దగ్గర
మనం డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే ఇంకొక దగ్గర డబ్బులు మిగిలించే ప్రయత్నం అయినా మనం చేయాలి. అంటే డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం ఒకటి, డబ్బులు మిగిలించే ప్రయత్నం ఒకటి. సో మేమేం చేస్తున్నాం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు లేదా ఇవంటే అవగాహన లేని వాళ్ళందరి కోసం కూడా ఈ క్లాసెస్ అవైలబుల్ తీసుకొచ్చినాం. మా దగ్గర దాదాపుగా 2000 గంటల కంటెంట్ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఐఐటి, నీట్, ఎంసెట్ కాడ నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ ఎగ్జామ్ కు, బీట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కు లేదా లైన్ మెన్ ఎగ్జామ్ కు వీటన్నిటికీ సంబంధించిన కోచింగ్ క్లాసెస్ మా దగ్గర టీసాట్ లో అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ గో టు ద. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ రకంగానూ కూడా విద్యార్థులు ఎక్కడా నష్టపోవద్దు. కేవలం పరీక్ష నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం పరీక్షల కోసం ప్రిపేర్ కావాలనే ఉద్దేశంతో ఉండొద్దు. ఎందుకంటే సంవత్సరాంతానికి పరీక్షలు వచ్చినా మన సంవత్సరం మొత్తం చదువుతున్న సంవత్సరాంతానికి మనం పరీక్షలు రాస్తాం. కానీ పోటీ పరీక్షల విషయానికి వచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే దానికంటే నోటిఫికేషన్ రాక ముందు నుంచి కూడా మనం ప్రిపరేషన్ చేసుకుంటూ వీలుండే విధంగా ఈ కంటెంట్ అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది ఒక బ్యాకప్ కంటెంట్ లాగా పనికొస్తుంది. సెకండరీ కంటెంట్ లాగా, అంటే సప్లిమెంటరీ కంటెంట్ లాగా. కోచింగ్ తీసుకున్నా కూడా రేపొద్దున ఆల్టర్నేట్ సోర్స్ ఇంకొకటి అవైలబుల్ ఉంటే 2 కోచింగ్స్ లాగా అయిపోతుంది. ఆ బైజూస్ అడ్వర్టైజ్మెంట్ లో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు డబుల్ అడ్వాంటేజ్ లాగా. సో మీరు ఇక్కడ కోచింగ్ తీసుకున్నా కూడా మా దగ్గర ఉన్న కోచింగ్ క్లాసెస్ తీసుకుంటే అది డబుల్ అడ్వాంటేజ్. రాబోయే రోజుల్లో మేము కూడా మొత్తం ఒక మంచి ఫ్యాకల్టీని పికప్ చేసుకొని వారందరితో కూడా మళ్ళీ కోచింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి కొందరు అనుమాన పడుతున్న నోటిఫికేషన్ వస్తుందా రాదా, వారం 10 రోజులు అయిపోయింది, ముఖ్యమంత్రి అనౌన్స్ చేసి కూడా ఇంతవరకు రాలేదని చెప్పేసి అంటే ఒక ప్రక్రియ ఉంటది. ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక గవర్నమెంట్ సంబంధించిన జాబ్ వేకెన్సీస్ ని మీరు ఎంప్లాయ్మెంట్ కోసం అడ్వర్టైజ్ చేయాలన్నప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటది. ఆ ప్రొసీజర్ కారణాల వల్ల కొంచెం అటు ఇటు డిలే కావచ్చు, అంతేగాని ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరందరూ ప్రిపేర్ కావాల్సిందే. గోపాల కృష్ణ గారు లాంటి వాళ్ళ సహాయం తీసుకోవాల్సిందే. ఆ సహాయం తీసుకొని ఏదైనా ఒక రకంగా మీరు మేము ఈ కోచింగ్ క్లాసెస్ అన్ని కూడా ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టిన తర్వాత కొందరికి అనుమానం వచ్చింది. ఇప్పుడు అందరికీ అన్ని ఇచ్చేస్తుంటే ఇంకక్కడ ఉపయోగం ఏంది? అందరూ చదువుకుంటారు, అందరికీ అవైలబుల్ ఉంటది కదా, ఎక్స్క్లూసివిటీ ఉండదు కదా, మీరు ఏదైనా డబ్బులు పెట్టొచ్చు కదా దానికోసం అని చెప్పిన. డబ్బులు పెట్టేటట్టు ఉంటే మళ్ళీ వ్యాపార ధోరణి అయిపోతుంది. మేము వ్యాపారం చేయదలుచుకోలేదు, ప్రభుత్వం వ్యాపారం చేయదలుచుకోలేదు. ప్రభుత్వం నాకు కావాల్సిన పైసలు ఇస్తుంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం కోసం. కాబట్టి ఎంత సాధ్యం మేరకైతే ఎంత ఒక వేడి నీళ్ళకి చల్లనీళ్ళ తోడంటారు, మన చల్లనీళ్ళకి వేడి నీళ్ళ తోడంటారు, ఏదో ఒకటి తోడేసేసి ఆ తోడు తీసుకొని మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసినాం. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మీరందరూ కూడా రెడీ అవుతారని అంతే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకటి ఏంటంటే సాధారణ గ్రాడ్యుయేట్స్ కి చాలా తీవ్రమైన పోటీ ఉంటది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా పోలీస్ కానిస్టేబుల్ కి అప్లై చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మొన్నే ఒక డిస్కషన్ కూడా వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కోసము సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అంటే దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలి. నేను టీసాట్ లో ఉన్నాను లేదా కోచింగ్ విషయాలు లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ విషయం మాట్లాడుతున్నా అంటే ఈయన ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉంటాడని చెప్పేసి. నేను నా జీవితంలో ఇప్పటివరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలేదు నేను. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఏం ప్రిపేర్ అవుతారు ఎట్లా అనేది నాకు తెలియదు. నేను చూసిన వాళ్ళు లేకపోతే చూసిందో విన్నదో మీకు చెప్పగలుగుతాను అంతేగాని నేను ఇంతవరకు ఏ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్ కు నేను అప్లై కూడా చేయలేదు. నేను at the age of 21 I completed or 22 I completed my journalism in Osmania University. Osmania University లో జర్నలిజం అయిపోగానే నేను న్యూస్ టైమ్ లో జాబ్ కి వెళ్ళిపోయాను. న్యూస్ టైమ్ నుంచి ఈటీవీ నుంచి జీటీవీ ఇట్లా అయిపోయాను. ఫైనల్లీ ఐ ల్యాండెడ్ హియర్. సో కాబట్టి నేనేదో ఎక్స్పర్ట్ ని కాదు కోచింగ్ల గురించి మాట్లాడేది లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వడం మాట్లాడే ఎక్స్పర్ట్ ని కాదు. కాకపోతే ఏంటంటే మీకు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకు పోటీ ఏ రకంగా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎవరెవరు ఎంత కష్టపడాలనేది. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లో నాకు తెలియదు ప్యాటర్న్ కానీ నేను చెప్తే విన్నది ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు లేదా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఉండే విధంగా రిటన్ టెస్ట్ ఉంటుంది. అదే బిఏ బీకామ్ లేకపోతే బిఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకు కూడా అంత అడ్వాంటేజ్ ఉండదు. ఆ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష రాస్తున్న వాడికి టెస్ట్ చేయవలసిన అవసరం లేదు. మెంటల్ అబిలిటీ లేదా అరిథమెటిక్ టెస్ట్ చేస్తే చాలు అని చెప్పేసి అనేది ఒక చర్చ వచ్చింది. ఆ ప్రభుత్వం దగ్గర కూడా ప్రతిపాదనలు పెట్టినాము. అంత
లెవెల్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాకుండా బిఏ బీకామ్ బిఎస్సి వాళ్ళు చదివిన లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ని పెడితే సరిపోతుందని చెప్పేసి అని చూద్దాం ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో. ఒకవేళ ఆ రకంగా వస్తే మాత్రం ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మాత్రమే అడ్వాంటేజ్ ఉండే విధంగా ఉండకుండా అది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని అనుకుంటున్నాం. అదే రకంగా మిగతా ఎగ్జామ్స్ లో కూడా ఇప్పుడు గ్రూప్ 1 లో మనకు ఆప్షనల్స్ తీసేసినారు, ఆప్షన్స్ లేదు. సో ఒక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తున్న గ్రూప్ 1 ఎగ్జామ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఈవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ థింకింగ్ ఆఫ్ అడాప్టింగ్ దిస్ ప్యాటర్న్, రిమూవింగ్ ది ఆప్షనల్స్ అండ్ జస్ట్ లిమిటింగ్ ది students or limiting the testing to certain areas of మెంటల్ ఎబిలిటీ. సో ఆ రకమైన ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నాం. సో గ్రూప్ 1 కి కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఒకటి, మీరందరూ సీరియస్ గా ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఇంత వాల్యూమ్ లో జాబ్స్ మళ్ళీ ఇంకా ఎప్పుడు రావు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంత వాల్యూమ్ ఆఫ్ జాబ్స్ ఉన్నప్పుడు మీకు జాబ్ రాలేదు అంటే ఇంకా మీకు జాబ్ రాదు, గవర్నమెంట్ జాబ్ రాదు. కాబట్టి మీరు సీరియస్ గా వేరే వాటి మీద ఫోకస్ చేసి అక్కడ మీ కెరీర్ ని మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుందేమో అప్పటి వరకు మనం ప్రిపేర్ అయిపోతా పోదాం అనే కంటే, ఇక్కడ రాకపోతే ఒక కెరీర్ ని మీరు ప్లాన్ చేసేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మీరు ప్రైవేట్ సెక్టర్ లోనో ఇంకెక్కడ ఏదో ఒక సెక్టర్ లోనో జాబ్ కోసం ప్రయత్నించడం బెటర్. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఏళ్ల కింద 18,000 కానిస్టేబుల్ పోస్టులకు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. 15 లక్షల మంది అప్లై చేసిండ్రు. అంటే 18,000 పోస్టులకు 15 లక్షల మంది అప్లై చేసిండ్రు. ఒక ఇమాజిన్ మనం చేసుకుంటే, అంటే 18,000 ర్యాంక్ వచ్చిన వాడికి ఆ జాబ్ వస్తుంది అనుకుందాం మనం. అంటే మిగతా వాళ్ళందరూ పోయినట్టే. ఆ 15 లక్షల్లో 18,000 తీసేస్తే మిగతా వాళ్ళందరూ ఎగిరిపోయినట్టే. 18,000 ర్యాంక్ వచ్చిన 18,000 పోస్టులకు 18,000 ర్యాంక్ వచ్చిన జాబ్ వస్తుంది. కానీ మళ్ళీ రేపు ఎప్పుడు కూడా 18,000 పోస్టులు పడితే 10,000 పడతాయో 5,000 పడతాయో. 18,000 ర్యాంకు 18,000 పోస్టులు ఉన్నప్పుడే నీకు రానప్పుడు ఇంకా 10,000 పోస్టులు లేదా కాంపిటీషన్ పెరుగుతా పోతుంది. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున 1000 పోస్టులు వేసినా కూడా ఇదే 15 లక్షల మంది అప్లై చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరందరు యంగ్ ఏజ్ లో ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా 30 దాటినట్టుగా అనిపిస్తలేరు. అందరు కూడా యంగ్ ఏజ్ లో ఉన్నారు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ స్ట్రేట్ అవే. Don't get disappointed if you are not selected, because it gives an early opportunity for you to look for other avenues. ఇక్కడ రాలేదు అంటే మీరు వేరే మార్గంలో వెళ్ళడం కోసం మీకు ఒక అవకాశం కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకండి. నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఎక్కడ సమయాన్ని వృధా చేయలేదు. డిగ్రీ అయిపోగానే మహబూబ్ నగర్ లో డిగ్రీ అయిపోగానే హైదరాబాద్ వచ్చిన, ఉస్మానియాలో జర్నలిజం చేసిన. జర్నలిజం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే, బీసీజీలో ఉన్నప్పుడే నాకు ఇంటర్నీగా ఒక దగ్గర పోయిన తర్వాత వాళ్ళే జాబ్ ఆఫర్ ఇచ్చినారు. అక్కడ జాయిన్ అయిపోయి అక్కడ చేస్తూనే ఎంసీజే ఫినిష్ చేసిన. అక్కడ నుంచి ఎక్కడి వరకు కూడా పోలేదు. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన ఏ గవర్నమెంట్ జాబ్ కూడా నేను అప్లై చేసే అవకాశమే నాకు రాలేదు. ఎందుకంటే నా పాత్ క్లియర్ అయిపోయింది. నాకు తెలిసి నేను ఈ దారిలో పోవాలని చెప్పేసి. సో మీ అందరూ కూడా కెరీర్ కౌన్సిలర్స్ తోటి, మీరు వీలైతే కెరీర్ కౌన్సిలర్స్ కూడా ఏర్పాటు చేయాలి. కెరీర్ కౌన్సిలర్స్ తోటి డిస్కస్ చేసి వాట్ ఈస్ యువర్ పాత్, వేర్ యూ హ్యావ్ టు గో, అది డిసైడ్ చేసుకొని దాని ప్రకారం పక్కా ప్లాన్ చేసుకుంటూ పోతుంటే ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హియర్ ఇన్ దిస్ హాల్ అట్లీస్ట్ విల్ సెటిల్ డౌన్ ఇన్ దర్ లైఫ్ ఇన్ అనదర్ 4-5 years. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దట్ వాస్ వండర్ఫుల్ మెసేజ్ అండి. అండ్ జయప్రకాష్ నారాయణ గారు వచ్చేసారు. నమస్కారం సార్. సౌండ్ సార్. నమస్తే. నమస్కారం సార్. సతీష్ పెండియాలి గారు సార్. అందరూ వెయిట్ చేస్తున్నాం మీకోసం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏకలవ్య శిష్యుడు అని అంటూ ఉంటారు సార్ మేము చూస్తూ ఉంటే. సో మీరు మా ముందుకు వచ్చి ఇలా మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అవగాహన కల్పించడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో ఐ విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు యూ డైరెక్ట్లీ సార్. మేబీ 3 or 4 minutes యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు ద స్టూడెంట్స్ అండ్ విల్ టేక్ ద క్వశ్చన్ సార్. అందరికీ నమస్కారం. ముందు మీకు అభినందనలు. నిరుద్యోగం తాండవిస్తున్న సమాజంలో ఈ పోటీ పరీక్ష అంటే కూడా భయము, ఆందోళన సహజంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో డబ్బున్నా లేకపోయినా కూడా తపన ఉన్న వాళ్ళకి అవకాశం మనసారా. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా నిజంగా నాకు కూడా ఈ కాంపిటేటివ్ పరీక్షల అనుభవం లేదు. నాకు ఒకటే అనుభవం, ఒకసారి పరీక్ష ఆకతాళీయంగా నేను ఎంపికయ్యాను కాబట్టి నాకు పెద్ద అనుభవం దీనిలో కానీ 3 అంశాలు నేను మొట్టమొదటి, ప్రభుత్వోద్యోగం అంటే ఇది ఉపాధిగా మాత్రమే భావిస్తే మీరు పొరపాటు చేస్తారు.
ప్రజల డబ్బుతో ఆ ప్రజలకి పక్కన సేవలు అందిస్తూ వాళ్ళ జీవితాల్లో కొంత మెరుగు చేసే అవకాశాన్ని మనకి ఇచ్చారు. అదే సమయంలో ఉపాధి కల్పించారు. అలా భావించండి, కానీ ఇది మన ఉద్యోగం కోసం ఉన్నాయనుకుంటే అంతకంటే ప్రమాదం లేదు. ఎన్ని ఉద్యోగాలు ప్రకటించినా కూడా కొన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను రాకపోతే మరొకళ్ళు వస్తారు, మరొకళ్ళు అయితే ఇంకొకళ్ళు వస్తారు. ఉద్యోగులకు కొరత లేదు సమాజంలో, ఉద్యోగాల కోసం పోటీ పడే వాళ్ళకి కొరత లేదు. కాబట్టి మన వల్ల సమాజానికి ఎవరికి కూడా ఆలోచించండి దయచేసి. ఈవేళ ఉన్నటువంటి ఉద్రేకము, ఆవేశము రేపు పొద్దున ఉపాధిలోకి వచ్చాక కూడా మీరు మర్చిపోకండి. చాలా మంది ఉద్యోగాలకు వచ్చే ముందు అద్భుతంగా చెప్తారు నాకు, సార్ మా జీవితం అంతా సమాజం కోసమే, మా ప్రాణాలను ధారపోస్తాము, బోళ్ళని త్యాగాలు చేస్తాము, చివరి దాకా ఆఖరి అక్కడిపడి దాకా అని చెప్తుంటారు. ఈ డ్రామాలు అక్కర్లేదు. చిత్తశుద్ధితో మనకు అంది వచ్చిన అవకాశాన్ని మన సమాజం, మీరు తెలంగాణ సమాజం నుంచి వచ్చారు, ఈ ప్రజల పన్నుల డబ్బులతో చదువుకున్నారు, రేపు పొద్దున ఈ ప్రజల పన్నుల డబ్బులతో ఉపాధి పొందాలని ఆశపడుతున్నారు. ఈ ప్రజలు అత్యధికులు సామాన్యులు, కష్టంలో ఉన్నవాళ్ళు, అవకాశాలు అందని వాళ్ళు. వాళ్ళ కోసం మన బతుకుల్ని కనుక ఉపయోగించకపోతే ఈ ఉపాధి నిరర్థకము. కొంచెం కర్కశంగానే ఈ మాట ముందు చెప్పాలి. రెండోది, చాలా ఆనందంగా, సంతోషంగా, నింపాదిగా పరీక్షల కోసం తయారుకండి. కంగారుగా బట్టి పట్టేసి ఆందోళన పెంచుకుని గందరగోళ పట్టడం కాదు. అక్కడ ఎవరు కూడా మీరు ఎంత బట్టి పెట్టారో చూస్తే అది చెత్త పరీక్ష నా దృష్టిలో. మీకు తెలంగాణ సమాజం పట్ల, మన దేశం పట్ల, భారతీయ సమాజం పట్ల ఎంత అవగాహన ఉన్నది, ఏ మేరకు మీరు ప్రభుత్వోద్యోగంలో ప్రజలకు పనికొస్తారు, దాన్ని పరీక్షించడం కోసం ఈ పోటీ పరీక్షలు. కాబట్టి కొంచెం ఆలోచన పెట్టండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, ఆలోచన పెంచండి, కొంచెం సమాజాన్ని గురించి, సమాజంలో ఉన్న సామాన్యుల గురించి మనసులో కొంత లోతుకెళ్ళండి. మీకు తెలియకుండానే దానివల్ల మీరు రాసే దానిలో కానీ ఆలోచన దానిలో చాలా పరిణతి వస్తుంది. అంతేగాని ఏదో ఎట్లా కొట్ల ఈ పరీక్ష అయిపోయి ముక్కును పట్టేసి గొంతులో పెట్టేసుకుని దాన్ని కక్కేస్తే అయిపోతుంది అమ్మయ్య అనుకుంటే లాభం లేదు. ఇక మూడోది, ఇందాక వారు చెప్పారు, మన దేశంలో ఏడాదికి 1,30,00,000 మంది ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ప్రతి ఏడాది కొత్తగా 1,30,00,000 మంది. తిప్పి కొట్టినా కూడా రాష్ట్రాలు, జాతీయ స్థాయి అన్ని కలిపి ఒక 5-6 లక్షల ఉద్యోగాలు ఉంటాయి ప్రభుత్వం. మిగతా 1,24,00,000 మంది సమస్య ఏంటి? కాబట్టి ఈ ఉద్యోగమే సర్వస్వం అనుకోపోకండి. అవకాశం వచ్చి అటు ఉపాధి, ఇటు ప్రజలకు కాస్తంత మంచి సమాజానికి రుణందించిన అవకాశం వస్తే సంతోషం. లేకపోతే కొంప మునిగిపోలేదు, జీవన మరణ సమస్య కాదు. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో మీకు నైపుణ్యం అంటూ ఉంటే, కష్టపడి పనిచేసే తత్వం అంటూ ఉంటే, మీరు చేసే పని వల్ల 10 మందికి ప్రయోజనం అంటూ ఉంటే ఉపాధికి లోటు ఉండదు. కాబట్టి ఏ పని చేసినా కూడా నైపుణ్యము, కష్టపడి పనిచేసే తత్వము, 10 మందికి ఉత్పత్తిలో ఉపయోగపడేటువంటి ఏర్పాటు, అది ముఖ్యం. అంతేగాని మీ డిగ్రీ కాగితాలు 4 తీసుకోవడం పనిచేస్తారు. కాబట్టి దాని మీద ఆధారపడబోకండి. అంచేత ప్రభుత్వ ఉద్యోగం వస్తే సంతోషం, లేకపోతే నష్టమేం లేదు. ప్రభుత్వము, ప్రైవేటు ఇవన్నీ కూడా పూర్వకాలపు తేడాలు, పిచ్చి తేడాలు ఇవి. ఆర్థిక వ్యవస్థ పెంచడం కోసం ఇవాళ మీ స్మార్ట్ ఫోన్లు ఎవరు ప్రభుత్వం చేస్తుందా, ప్రైవేట్ చేస్తుందా? కార్లు ఎవరు చేస్తున్నారు? ఇవాళ సాఫ్ట్వేర్ సర్వీస్ ఎవరు ఇస్తున్నారు? ఆరోగ్యం కూడా చూడ 70% ప్రైవేట్ రంగంలో దురదృష్టం కొద్ది ఈ దేశం. కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ కాదు, పిల్లి నల్లదా తెల్లదా కాదు, పిల్లి ఎలుకల్ని పట్టిందా లేదా అని చెప్పారు. ఎక్కడైనా కూడా బోల్డంతా మీరు చేయొచ్చు, ఆధారపడబోకండి. దీనికోసం గట్టిగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయండి, సంతోషంగా ప్రయత్నం చేయండి, మనసు పెట్టి ప్రయత్నం చేయండి, బట్టి పట్టకుండా మేధస్సు ఉపయోగించండి. ఇది కాకపోతే కొంపనిపోయింది ఏం లేదు. ఇంతకంటే గొప్ప పనులు సమాధానం చేయొచ్చు. ప్రభుత్వంలో వాళ్ళతో అద్భుతాలు చేస్తే దేశం ఎట్లా ఉండదు. ప్రభుత్వంలో చేరని వాళ్ళు, చేరలేని వాళ్ళు బయట అద్భుతమైన పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ రంగం ఆ రంగం అని తేడదు. ఈ 3 మాత్రం మీ దృష్టి ఆలోచుకున్నాను, ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి నాకేం లేదు. మీ మనసులో కొన్ని సందేహాలు, ఆలోచనలు ఉంటాయి. నాకు అన్ని సమాధానాలు ఏంటి రాకపోయినా కూడా కనీసం మీతో పాటు ఐ విల్ ఆల్సో ట్రై టు డిస్కవర్. ద ఫ్లోర్ ఈజ్ యువర్స్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ స్టూడెంట్స్ తరపు నుంచి ఫస్ట్ క్వశ్చన్ నేనే అడుగుతాను సార్, తర్వాత స్టూడెంట్స్కి ఇస్తాను. సార్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా ఎగ్జామ్ అన్నప్పుడు మనకి ప్రెషర్ ఉంటుంది సార్, ముఖ్యంగా మెంటల్ ప్రెషర్ మరియు ఫిజికల్ ప్రెషర్ ఉంటుంది సార్. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు సార్? అసలు మీరు మీ సబ్జెక్ట్ మీద మీకు కొంచెం పట్టు, ఆనందం ఉంటే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీ ఆప్షన్స్ కూడా నాకు సరిగ్గా తెలీదు, ఏ సబ్జెక్ట్ అయినా, జనరల్ స్టడీస్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, మరొకటి కావచ్చు, దాని మీద కొంచెం అవగాహన, అది నేర్చుకోవాలన్న కుతూహలం, జిజ్ఞాస, దాని మీద ఆలోచించే ప్రయత్నం ఉంటే మనకి చదువు కష్టం అనిపించదు. మనకి ఎందుకు కష్టం అనిపిస్తుంది అంటే
గుడ్డెద్దు చేలో బట్టి పెట్టే ప్రయత్నం చేస్తాం. అందులో ఈ మధ్యకాలంలో ఏంటి, మన గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమిటి, అన్ని గైడ్లు, క్వశ్చన్ బ్యాంకులు, ఆ 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు పట్టేస్తే ఫస్ట్ క్లాస్. అలా కాకుండా మనసు పెట్టండి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పెంచుకోండి, కొంచెం లోతుకి వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, చదువులో జిజ్ఞాస వస్తుంది. కేవలం చదువు మొక్కుబడిగా కాకుండా జిజ్ఞాస ఉంటుంది. మీరు చరిత్ర చదవచ్చు, ఆర్థిక శాస్త్రం చదవచ్చు, లేకపోతే సామాజిక శాస్త్రం చదవచ్చు, రాజకీయ శాస్త్రం, రాజ్యాంగం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. మనసు పెట్టి ఆ కుతూహలాన్ని పెంచుకున్నట్టయితే దానిలో ఆనందం చాలా లభిస్తుంది. అప్పుడు అలవోకగా మీరు తయారవగలరు. ఆ ప్రశ్నలు కూడా నా దృష్టిలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా ఇస్తున్నారో పేపర్లు నాకు తెలియదు. కానీ దానిలో ఊరికే మీ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ లాగా ఈ ప్రశ్నకి సమాధానం ఎట్లా అని ముక్కును పెట్టే పరీక్షలు ఇస్తే అది చెత్త పరీక్ష అవుతుంది. కొంచెం మీరు ఆలోచింపచేసేవి, మీలో ఉన్న సృజనశక్తి బయట తీసుకొచ్చే ప్రశ్నలు అడుగుతారు. దానికి సిద్ధం కండి, ఖచ్చితంగా మీకు దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అంచేత ఆనందంగా చేయండి, భయంతో చేస్తే ఉపయోగం లేదు. ఆనందం ఎప్పుడు వస్తుందంటే విషయం నేర్చుకుని ఆ జిజ్ఞాస పెంచుకుంటే వస్తుంది, కుతూహలం పెంచుకుంటే వస్తుంది. దానివల్ల సమాజానికి, మన ఆలోచనకి ఏ రకం ఉపయోగపడుతుందో అర్థమైతే అప్పుడు ఆ ఆనందము, ధైర్యం వస్తాయి. అంతేగాని పరీక్షలు బట్టి ప్రయత్నం చేయబోకండి. నాకు తెలిసి ఈ మాటలు చాలా మంది రుచొచ్చు, ఎందుకంటే మనందరినీ నాశనం చేశారు ఇప్పటిదాకా. స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ దాకా ఈ చెత్త డిగ్రీలు, చెత్త స్కూళ్ళు, 180 మందికి విద్య అంటే అర్థం కాని విద్య వచ్చింది. కానీ ఇప్పుడు అవకాశంగా తీసుకుని ఓ ప్రయత్నం చేయండి. Your question aduttaru, please raise your hands on this so that you can directly ask question. Who want to ask question? Yeah. Okay. Thank you. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మీ పేరు చెప్పండి తమ్ముడు. ఎస్ సార్, నా పేరు హరీష్ సార్. నేను ఇక్కడ నా డిగ్రీ వచ్చేసి బిఎస్సి అగ్రికల్చర్ చేశాను సార్. వెరీ గుడ్. దాని తర్వాత నేను నా ఎంబీఏ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లో చేశాను సార్. అంటే ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు, ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో బట్ ఐ వాస్ బిట్ ప్యాషనెట్ ఇంటూ దిస్ అగ్రికల్చర్, బేసికలీ ఇంటూ దిస్ పౌల్ట్రీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ రీజియన్ అండ్ యానిమల్ ఫీడ్. లైక్ ఫోడర్ అనేది నేను ఈ ఇండస్ట్రీని పర్టికులర్లీ ఒక 4 years నుంచి అనలైజ్ చేస్తున్నాను. దాని బేసిస్ మీద ఇప్పుడు పోస్ట్ పడడం కూడా, అందుకని నేను ఇందులో అడగడానికి ట్రై చేస్తాను సార్. నాకు ఇప్పుడు బేసిక్ గా డౌట్ ఏంటంటే, నేను ఈ 4 years డిగ్రీ కమ్ ఈ మేనేజరల్ ఎంబీఏ చేసినందువల్ల నేను వీటిలో కొద్దిగా నైపుణ్యం తీసుకోగలిగాను. బట్ వెన్ ఇప్పుడు ఈ హిస్టరీ అండ్ కొంచెం ఈ అథమెటిక్స్ వీటికి వచ్చేసరికి నేను కొంచెం డ్రాబ్యాక్ గా ఉన్నాను. సో వీటిని నేను ఎలా చేయాలనే ఉద్దేశం మీద ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నా క్వశ్చన్ మీ అర్థమైంది కదా? హరీష్ అన్నారు కదా? ఎస్ సార్. అవును సార్. హరీష్, నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని అడిగి మ్యాథమెటిక్స్ అండ్ లాజిక్ అని 10th క్లాస్ లెవెల్, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ కాన్సెప్ట్స్ అంత కష్టం కదా మనకి. ఏంటంటే లెక్కల పాఠాలు సరిగ్గా చెప్పడం చేతకాక పంతుళ్ళకి మనకి భయం చెప్పి తీసుకొచ్చారు చిన్నప్పటి నుంచి. ఒక్కసారి మళ్ళీ గో బ్యాక్ టు బేసిక్స్. ఎక్కువ పాలన పట్టదు. ఈ వయసులో మనం ప్రయత్నం చేస్తే 15 రోజుల్లో మనం మాస్టర్ చేయగలం. ట్రస్ట్ మీ, ఎవరికి చెప్పట్లేదు. బేసిక్స్ ఒకసారి వెళ్ళండి, ఆ బేసిక్ కాన్సెప్ట్స్. 10th క్లాస్ లెవెల్ మ్యాథమెటిక్స్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కానీ ఇష్టం వచ్చింది తీసుకుని మంచి పుస్తకాలు ఉన్నాయి చాలా. అలాగే మంచి వీడియోలు ఉన్నాయి. khanacademy.org ఉన్నాయి. మీకు కొంచెం మరి చదవటం బోర్ కొట్టింది అనుకోండి చేయడము, khanacademy.org ఫ్రీ, అది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. దానిలో మ్యాథమెటిక్స్కి వెళ్ళండి. మీకున్న సబ్జెక్టు స్థాయిలో కొన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్ కాబట్టి మన 10th క్లాస్ కంటెంట్ దానికి అంత కొన్ని సందర్భాల్లో తేడా ఉండొచ్చు. మనకు దానిలో కావాల్సినటువంటి అంశాలు తీసుకోవాలి. ఎవరి సాయం లేకుండా కూడా సరిపోతుంది. దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్. పూర్వకాలం ఆ మెటీరియల్ ఉండేది కాదు. ఈవేళ మన అదృష్టం కొద్దీ టెక్నాలజీ వల్ల మనకి ట్రెమెండస్ ఆపర్చునిటీస్ నేర్చుకోవడానికి ఉన్నాయి, అత్యంత సంక్లిష్టమైన స్థాయి నుంచి సాధారణ స్థాయి దాకా. కాబట్టి ఆ బేసిక్ కాన్సెప్ట్స్, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మీ అందరికీ చెత్తగా పాఠాలు చెప్పి బుర్రలో భయాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ, మన స్టేట్ సిలబస్ పుస్తకాలు కానీ, 10th క్లాస్ లెవెల్ పుస్తకాలు తీసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్లో కష్టమైతే సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అవి. రెండోది, ఈ khanacademy.org లాంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఉపయోగించుకోండి. యూ విల్ డూ మోర్ దెన్ అడిక్వేట్లీ. దాంతోపాటు లాజిక్ కూడా, మీకోసం యాప్టిట్యూడ్ లాజిక్ కూడా ఉంటాయి. నాకు మీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలియదు, నాకు అందుకని నేను మన్నించాలి. మీరు నాకు దీంట్లో పెద్ద అనుభవం లేదు. అది కూడా లాజిక్ కూడా ఏముండదు, ఎలిమెంటరీ కామన్ సెన్స్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే శాట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, యాక్ట్ ఉన్నాయి, ఆ పేపర్లు తీసుకోండి. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా 10th క్లాస్ 12th క్లాస్ తర్వాత అలాంటి పరీక్షలు ఉంటాయి. మన దేశంలో గుడ్డి పట్టే పరీక్షలు వేసి ఇంకా చాలా కష్టంగా అనిపిస్తున్నాయి. చివరికి ఐఏఎస్లో కూడా బోల్తా పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం తర్కం పెడితే ఐఏఎస్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే పేరుతో పార్లమెంట్లో పెద్ద చర్చ చేశారు.
విద్యను ఎట్లా బాగు చేయాలి ఏనాడు చర్చ జరగ. మా పిల్లలకి తర్కం పరీక్ష పెడితే ఎట్లాగా అన్నారు. ఐఏఎస్ వాడి తర్కం అక్కర్లేదట. అది మన దేశంలో చేసిన విద్యామైన వాదన. చివరికి ఆ తర్కం, ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ ని మళ్ళీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దీనిలో ఇది ర్యాంకింగ్ పనికిరాదని చెప్పి నిర్ధారించారు. ప్రస్తుతం యూపీఎస్సీ అట్లాగే తగలెడుతుంది. ఇలాంటి దేశం కదా మనకు కావాల్సింది. మీకు తార్కిక జ్ఞానం, తార్కిక పరిజ్ఞానం కావాలి, తర్కాన్ని ఉపయోగించాలి, లాజిక్ ఉపయోగించగలగాలి, రేషనల్ కంక్లూజన్స్ రావాలి ఫ్యాక్ట్స్ నుంచి, బేసిక్ మ్యాథమెటికల్ పరిజ్ఞానం కావాలి. ఈ 3 లేకపోతే పరిపాలనకి ఎందుకు పనికిరారు. Good evening, sir. గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. There will be many aspirants who will be preparing for the examination, but only very few will be the successful. What are the things very key to adapt to be the successful person in the competition examinations, like the way of approach and attitude to be maintained at the key stage, at the final stage of the examination, like from to be different from others and to be successful? నాన్న మీరు 1, 2, 3 ఇంతకుముందు కొంచెం మొట్టమొదటి కూర్చోండి. మీరు నేను ఉపోద్ఘాతంలో చెప్పాను. ఉపోద్ఘాతంలోనే ఇంట్రొడక్షన్ లో కొంత చెప్పాను మీకు. మీరు దీని పరీక్షని మామూలుగా మన దేశంలో ఏంటంటే పరీక్షల ముందు రాత్రి అదే పనిగా బట్టి పట్టడం, నిద్ర లేకుండా ఉండటం, భయపడి. వినిపిస్తుందా బాబు? మీరు ఏమన్నా వాయిస్ చూస్తారా? ఓకే సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? మనకి పరీక్షలు అంటే మనకి భయం పడడం, రాత్రంతా నిద్ర లేకుండా ఉండటం, బట్టి పట్టడం, ఇది అలవాటు అయిపోయింది. అసలు మీరు దానిలోకి వెళ్తే పోటీ పరీక్షల్లో ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. ముందు నుంచి కాస్త కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పెంచుకోండి. బట్టి పట్టే ప్రయత్నం చేయబోకండి. ఎప్పుడైతే కాన్సెప్ట్స్ పట్టుబడతాయో, దాని అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పుడైతే అలవాటు పడుతుందో, మీకు పరీక్షలు నింపాదిగా పెడతారు. లాస్ట్ మినిట్ స్ట్రెస్ ఉండదు. ఏదైనా 1-2 విషయాలు కొంచెం గుర్తుంచుకోవాల్సిన కావాలంటే రివ్యూ చేసుకోవచ్చు, కానీ మీకు ఆ స్ట్రెస్ ఉండదు. రెండోది, పరీక్షల ముందు మొట్టమొదటి ఇప్పటి నుంచి కూడా వీలుంటే కాస్త టైంకి నిద్రపోవటం, టైంకి అప్రోప్రియేట్ డైట్ తీసుకోవటం, అతిగా పడుకోవద్దు, తక్కువ పడుకోవద్దు, కొంచెం కొద్దిపాటన వ్యాయామం చేయడం, స్ట్రెస్ అయితే తగ్గడం కోసం చెప్పని. మరీ ముఖ్యంగా పరీక్షల ముందైతే అసలు చాలా శుభ్రంగా నిద్రపోవటం, టైంకి లేవగలరు. ఇవన్నీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ 3 గంటల్లో మీ ప్రతిభను పరీక్షిస్తున్నారు. అక్కడ మీకు ఎంత అద్భుతంగా వచ్చినా కూడా 3 గంటల్లో మీ బుర్రను పూర్తిగా పనిచేయలేకపోతే పోటీ పరీక్షల్లో తట్టుకోలేదు. పాస్ అవడం అంటే అందరూ పాస్ అవుతారు కాబట్టి పర్లేదు. కాబట్టి ఆ 3 గంటల్లో మీరు మీ శక్తి సామర్థ్యాన్ని సరిగ్గా బయటకు పెట్టారా లేదా, అది కీలకం. అది మర్చిపోతారు చాలా మంది. ఈ పరీక్షలకి చచ్చేటంత కష్టపడి రాత్రంతా కూడా నైట్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళి నిద్రపోతారు. కాబట్టి ఆ లాస్ట్ మినిట్ లో కంగారు పడబోకండి. అసలు లాస్ట్ 3-4 days లో మీరు ఏం చేయకూడదు. సరదాగా కొన్ని రివ్యూ చేయడం తప్ప, కొన్ని క్విక్ రివ్యూ కొన్ని తప్ప, కొంచెం లేటెస్ట్ కాంటెంపరీ ఈవెంట్స్ ఉంటే ఒకసారి చూడటం తప్పితే మీరు అసలు లాస్ట్ 2-3 days లో ఏమీ చేయకూడదు. నా మటుకు నేను ఐఏఎస్ పరిష్కరినప్పుడు కూడా నాకు ఒక్కటే భయం ఉండేది, లాస్ట్ మినిట్ చదవడం కాదు. పొద్దున్నే లేస్తాను లేదా, అంత నింపాగా నిద్రపోయేవాడిని. పరీక్ష రేపున్నా కూడా హాయిగా నిద్రపోయేవాడిని. పొద్దున్నే లేవటం నాకు అలవాట్లేదు. ఆ రోజుల్లో బాగా నిద్ర ఎక్కువ. ఆ రోజుల్లో ఇప్పుడు ముసలి వయసులో నిద్ర తగ్గిపోతుంది మాకు. కాబట్టి పొద్దున్నే లేస్తాను లేదా అలారం పెట్టినా కూడా భయం, నాకు ఒక్కటే భయం ఉండేది. అంత నింపాదిగా ఉండాలి, అంత నిర్భయంగా ఉండాలి, నిద్ర బాగా ఉండాలి, సకాలంలో భోజనం చేయాలి, కొద్దిపాటి వ్యాయామం ప్రతిరోజు క్రమశిక్షణతో ఉండాలి. చదువు అనేది చాలా సరదాగా, ఉత్సాహభరితంగా, అంటే మీకు ఆనందాన్ని నింపి మీకు ఎంపవర్ కావాలి. చదివే పుస్తకం కానీ, ఆ చదువుతున్నట్టు ఆథర్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ, అది మనల్ని ఎంపవర్ చేసినట్టయితే చదువు సంతోషంగా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా యూ ఫీల్ స్ట్రాంగ్ వితౌట్ స్ట్రెస్. కానీ చివరి మినిట్లో మాత్రం కంగారు పడిపోకండి. దట్స్ వెరీ డేంజరస్. లాస్ట్ 1 or 2 days లో అదే పనిగా బట్టి పట్టడం, ముక్కులు పెట్టుకోవడం అని, దీస్ ఆర్ ఆల్ డిజాస్టర్స్ థింగ్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. Good evening, sir. My name is Shiva. I am completed in Diploma in Civil Engineering and BTech in Civil Engineering. Presently, I am taking here AWE coaching here, and I am interested towards the Group 2. Is there any possible to manage both AWE and Group 2? ఆ రెండు అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. Group 2లో సబ్జెక్ట్స్ ఏంటి? ఎగ్జామినేషన్ లో Group 2లో ఏమిటి పేపర్స్ ఏంటి నాకు తెలియదు. General studies vaster than the AWE. అంటే ఆప్షనల్స్ ఏం లేవు దానిలో ఆప్షనల్స్, సబ్జెక్ట్ స్పెషలైజేషన్ లేదు కదా, అన్ని కామన్ సబ్జెక్ట్స్. కామన్ సబ్జెక్ట్స్. ఓకే, దీనిలో మీరు చెప్పే AWE ఏంటిది? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్, సివిల్ సైడ్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్. కాబట్టి అది ఇంజనీరింగ్ ఉంటుంది దానిలో.
ఎస్ సార్. ఇంజనీరింగ్ ఉంటుంది. అవును సార్. బాబు, సార్ మీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, మా అబ్బాయి ఒక్క పడవ మీద కాలేయకుండా, ఒక్కదాని మీద పూర్తిగా అంత భారం పెట్టకుండా కొంచెం రెండు పడవల మీద కాలేయమని కాదు, కానీ ఆప్షన్స్ ఉంచుకోవాలి. అందులో బికాస్ యువర్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ ఫౌండేషన్స్ ఉన్నాయి కాబట్టి నా దృష్టిలో రెండు చేయడం పెద్ద కష్టంగా. ఇన్ఫాక్ట్ మనకి తెలివితేటలు ఉంటే మీ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ని సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ జనరల్ పేపర్స్ ఉపయోగించగలగాలి ఇంటెలిజెంట్ గా. ఇప్పుడు ఎనర్జీ సెక్టర్, చిన్న ఉదాహరణ చెప్తాను. ఎనర్జీ సెక్టర్ ఉంది ఈ దేశంలో, ఫండమెంటల్ ట్రాన్సిషన్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అట్లాగే మెటీరియల్ సైన్స్ ఉంది, డ్రమాటిక్ రెవల్యూషన్ చేంజెస్ హ్యాపెన్. మనం దాన్ని కనుక మీరు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనో లేకపోతే ఈ జనరల్ స్టడీస్ లో అప్లై చేయగలగనుకోండి, యూ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్. అంచేత రెండు వేరు చేయాల్సిన అవసరం ఉంది నా దృష్టిలో. నేనైతే అన్లెస్ యు ఆర్ అబ్సల్యూట్లీ సర్టన్ వాట్ యూ వాంట్ టు డూ, నాకు లైఫ్ ఇది ఒక్కటే చేయాలి ఇంకో వదలకుంటే అది మీ ఇష్టం. అలా కాకుండా రెండు ఆప్షన్స్ కూడా వీళ్ళంత వరకు ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. అండ్ ఇట్స్ నాట్ డిఫికల్ట్. నా దృష్టిలో అది పెద్ద కష్టమేం కాదు, కొంచెం ఎఫర్ట్ పెడితే. అందులో ఐ కెన్ సీ దట్ యువర్ అ బ్రైట్ కిడ్. డిప్లొమా చేశారు, ఇంజనీరింగ్ చేశారు, యూ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బేసిక్ సబ్జెక్ట్స్. కాబట్టి మీరు ఏది కంగారు పడిపోయి ఒకటి వదిలేసి తర్వాత టైం పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. యూ ట్రై టు ఇంటిగ్రేట్ బోత్ ది డిసిప్లిన్స్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. మాట్లాడే అవకాశం ఈ సభ ముఖంగా నాకు కల్పించినందుకు ముందుగా ఇన్స్టిట్యూట్ వారికి ధన్యవాదాలు. సార్, ఈ పోటీ ప్రపంచంలో ఎంతో మంది ఎంతో ఆశతో జీవితంలో లక్ష్యం పెట్టుకొని ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటికీ నాకు తెలిసి సోర్సెస్ పెరిగాయి. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంకా సోర్సెస్ అనేవి పెరిగాయి. కానీ వాటిని ఎట్లా సద్వినియోగపరచుకోవాలనేది గైడెన్స్ అనేది లేదు. మార్కెట్ లో చాలా చాలా పుస్తకాలు వస్తున్నాయి. ఆ పుస్తకాల్లో ముందు మాటలోనే చెప్పేస్తారు, మేము ఎగ్జామ్ లో ఎటువంటి లిటిగేషన్లు ఉన్నా మా ఆన్సర్లు తప్పైనా మాకు సంబంధం లేదు అంటారు. సంబంధం లేదంటూనే ఆ పుస్తకం కొనుక్కునేటట్టు ఎంకరేజ్ చేస్తారు. లోపల ప్రీవియస్ బిట్స్, అవి ప్రీవియస్ బిట్స్ తెలియదు, కనీసం ఆ డేటా అనేది కరెక్షన్ ఉందో తెలియదు. అయ్యే బుక్స్ ఒకరు రిఫర్ చేస్తే ఆ ఆథర్ అంటే ఆథర్, ఆ పబ్లిషర్ అంటే ఆ పబ్లిషర్, మొత్తాన్ని చదువుతారు, వెళ్తారు. ఏదో బిట్టు తగిలి అక్కడికి వెళ్ళాక పెట్టినాక కీ రివ్యూ ఇస్తారు. కీ రివ్యూ ఇస్తే వాళ్ళు చాలా అసలు మెంటల్ టార్చర్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాతే వస్తుంది. అప్పటి వరకు యాస్పిరెంట్ ప్రశాంతంగానే ఉంటాడు. ఎప్పుడైతే వాడు మన రిజల్ట్ అనేది వదులుతూ కీలో మనం పెట్టిన తప్పులు వస్తాము, ఫైనల్ ఆఫర్ లెటర్ మనకు వస్తుందా లేదా అన్నది అప్పుడే వాడికి లేనిపోని రావాలని అప్పుడే వస్తాయి. సో కాబట్టి యాస్పిరెంట్స్ అందరికీ మీ నుంచి మంచి మెసేజ్ అంటే, ఏదైనా ప్రామాణికం అనేది వాడు కొంతమంది ఆఫర్ లెటర్ వచ్చి ఇంటర్వ్యూ దాకా పోయినా కూడా అక్కడ రిజెక్ట్ చేస్తే ఏం సార్ అంటే వెళ్ళి నోటిఫికేషన్ చూసుకోబో ఉంటారు. అన్నిటికీ ప్రామాణికం నోటిఫికేషన్. సో వాడు క్లియర్ కట్ గా ఇస్తారు. కొంతమంది దానిలో లిటిగేషన్ ఇచ్చి కోర్టులకు వెళ్తారు, సంవత్సరాలు కోర్టులో పెడతారు. దానివల్ల కొంతమంది నష్టపోతారు. తెలిసి నేషనల్ ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ స్టేట్ ఎగ్జామ్స్, ఓన్లీ స్టేట్ ఎగ్జామ్స్ లోనే ఇట్లా జరుగుతుంది. క్యాట్ కానీ, ఇంజనీరింగ్ లెవెల్ కానీ, ఇప్పుడు నీట్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, ఏదైనా సెంట్రల్ ఎగ్జామ్స్ ఏదైనా క్లియర్ కట్ గా ఉంటది. పలానా ఏదైనా నోటిఫికేషన్ లోనే పలానా డేట్ లో మీకు ఇస్తాము, ఎగ్జామ్ రిజల్ట్ ఇది వస్తుంది, మీకు ఇది వస్తుంటే ఇంచుమించు ఏదైనా ఒక వారం 15 రోజులు ఏదన్నా మేబీ సమ్ లైక్ పాండమిక్ సిచ్యువేషన్స్. సారీ టు ఇంటరప్ట్, డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ లో క్వశ్చన్ వస్తుంది సార్. కాబట్టి నాకు అర్థమైంది. స్టేట్ లెవెల్ లో వచ్చేసరికి అందరూ
సార్ తమ్ముడు మీరు ప్రాబ్లం పోస్ట్ చేశారు, నేను ఒప్పుకుంటున్నాను, నా దగ్గర సొల్యూషన్ లేదు. యూపీఎస్సి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ 60-70 ఏళ్లలో యూపీఎస్సికి కావాల్సిన గౌరవం రాలా. ఈ పోటీ పరీక్షల్లో బాగా గిరాకీ ఉన్నటువంటి సర్వీసులకు సెలెక్ట్ చేస్తూ క్రమబద్ధంగా ప్రతి సంవత్సరం టైం టేబుల్ ప్రకారం చేయటం, ఎక్కడ కూడా నమ్మదగిన ఆరోపణలు లేవు వాళ్ళ మీద, అవినీతి కానీ లేకపోతే పక్షపాతం కానీ మరొకటి. వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఎంత ఉంటాయో మీరు ఊహించగలరు. ఐఏఎస్ గారు ఎంపీకి ప్రధానమంత్రి స్థాయిలో కూడా ఒత్తిళ్ళు ఉంటాయి, ఒత్తిళ్ళు లొంగెట్టయితే. కానీ దానికి అతీతంగా చేయగలుగుతున్నారు. రాష్ట్రాల్లో మనం అంత క్రెడిబిలిటీ పెంచుకోలేకపోయినా కొన్ని రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. ఉదాహరణకి నాకు తెలిసిన వరకు మీ పోలీస్ రిక్రూట్మెంట్స్ బాగా చేస్తున్నారు, ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్నిసార్లు బాగా చేస్తుంది, కొన్నిసార్లు బాగా చేయటం ఉన్న వాళ్ళ మనుషులు బట్టి. కొన్నేళ్ల క్రితం నాకు బాగా గుర్తుంది, జూనియర్ లెక్చరర్స్ అపాయింట్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కీలోనే 40% తప్పులున్నాయి. నేను ఆ చైర్మన్ పిలిచి ఏమిటో ఇదని చెప్పంటే, మన్నించండి సార్, కోర్టులో కూడా ఉంది గొడవ, మీరు కట్టి గొడవ చేస్తే కోర్టులో మేము మునిగిపోతాము, వాళ్ళను ఈ చెత్త కీతో సెలెక్ట్ చేసేసాము, మిగతా వాళ్ళందరినీ మేము సెలెక్ట్ చేసుకుంటాము సరైన కీ ప్రకారం, సూపర్ న్యూమరీ పోస్టులు కనెక్షన్ ఇస్తాం, మీరు దయచేసి గొడవ చేయొద్దంటే నేను మౌనంగా కూర్చున్నాను. ఇది చాలా సిగ్గుచేటు, టోటలీ అన్ప్రొఫెషనల్, షేమ్ఫుల్. ఈసారి అలా చేయకుండా ఉంటే నాసిద్దాం. నేను పబ్లిక్ ఏ మాట చెప్పాను, వాళ్ళు నోటిఫికేషన్ చేస్తారనగానే నోటిఫై చేయడమే కదా పరీక్ష క్రెడిబుల్ గా జరపాలని చెప్పి కొన్ని పొరపాట్లు ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు ఆ సంఖ్యలన్నీ పెట్టుకుంటే మీకు గందరగోళం అవుతుంది. మీరు ఆందోళనకు వెళ్ళదు. మంచిగా వచ్చి ఒక పరీక్ష ఉన్నది, ఇప్పుడు ఈవేళ మీరు మార్చేది కాదు, ఉన్నంతలో బాగా చేస్తారు, నాసిద్దాం మనం. మీరు ధైర్యంగా ఈ పరీక్ష న్యాయంగా జరుగుతుంది, సెన్సిబుల్ గా జరుగుతుంది, దీనిలో తప్పులు తడకలు ఉండవు, ప్రొఫెషనల్ గా జరుగుతుందని నమ్మి మీరు వెళ్ళాలి. లేకపోతే మీరు ప్రతిక్షణం కూడా నేను ఇంత కష్టపడ్డా ఫలితం ఉంటుందా, అన్యాయం జరిగిపోతుందేమో, వాడు తప్పులకి ఇస్తాడేమో, ఇలా భయపడ్డారనుకోండి నిర్వేదం వచ్చేస్తుంది, మీరేం చేయలేరు. కాబట్టి ఆ తర్వాత చూద్దాం, అది మారాలని మనంతా ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విద్యార్థులుగా మీరు ఇప్పుడు ఏంటంటే పోటీ పరీక్షలో కూర్చొని అందరూ సమానమైన, ఈ పరీక్షలో నా సామర్థ్యాన్ని, నా నైపుణ్యాన్ని, నా ప్రతిభని పరీక్షిస్తారు, నేను చిత్సుతో వెళదామని చెప్పి వెళ్ళాలి. కానీ మీరు ఆ భయంతో ఆందోళనతో వెళ్ళిపోతే అసలు ముందు ప్రిపరేషన్ ఆగిపోతుంది. దీనికంటే నా దగ్గర సొల్యూషన్ లేదు. సమస్య నిజమే, వాస్తవం. కొన్ని రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్వాన్నంగా ఉన్నమాట వాస్తవం, కొన్ని సందర్భాల్లో మన రాష్ట్రంలో కూడా అధ్వాన్నంగా పనిచేసిన మాట వాస్తవం. కానీ దాని గురించి మీ చేతిలో నా చేతిలో ప్రస్తుతం పరిష్కారం లేనప్పుడు ఇగ్నోర్ దట్ అండ్ డూ ది బెస్ట్ యూ క్యాన్. రెండోది, మళ్ళీ ఇందాక చెప్తున్నాను, మీకు నిజంగా ప్రతిభే ఉంటే, సమాజానికి పనికొచ్చే శక్తి ఉంటే, ఈ దేశంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందున్న, అది నమ్మాలి, ధైర్యంగా ఉండాలి. ఇది లేకపోతే మా జీవితం ఏంటి అన్న దిగులు, భయం మీరు వదిలేసుకోవాలి. ఇది జీవన మరణ సమస్య కాదు. ఇది వస్తే సంతోషం, ప్రజల డబ్బుతో ప్రజలకు సేవ చేసే అవకాశం. ఇది లేకపోయినా కూడా మనం మార్కెట్లో సమాజానికి పనికొచ్చే పనులు బోల్డ్ చేయొచ్చు, మీ ప్రతిభను బట్టి గౌరవం వస్తుంది, ఆదాయం వస్తుంది. ఆ ధీమా ఉండాలి. ధీమాకి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అంతేగాని ఇదే జీవిత సర్వస్వం అనుకోబోకండి దయచేసి. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు ఫ్యాషన్ అయిపోయినాయి. ఆ పిచ్చి పని మీరు ఎవరైనా చేస్తే నేను సానుభూతి చూపెట్టిన తిడతాను. కాబట్టి ధైర్యంగా నిలబడండి. జీవితం ఎదుర్కోవటం కోసం ఏ ఒక్కటి మనకి జీవితంలో సర్వస్వం కాదు. ఏది లేకపోయినా బతకొచ్చు, ఇంకోటి చేస్తాం, అది లేకపోతే ఇంకోటి చేస్తాం. ఆ ధైర్యం లేకపోతే, ఆ పౌరుషం లేకపోతే, ఆ ఆత్మస్థైర్యం లేకపోతే బతుకు వ్యర్థం. కాబట్టి ఆ పిరిగొడ్లుగా మాత్రం ఉండబోకండి, ధైర్యంగా ఉండండి. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం. కాబట్టి వాట్ ఎవర్ ఐ డూ, ఐ విల్ అక్వైర్ స్కిల్స్, ఐ విల్ అక్వైర్ డీపర్ అండర్స్టాండింగ్, ఐ విల్ బి ఆఫ్ వాల్యూ టు సొసైటీ అని మీరు ఆ తొట్టుదల తెలితే ఏదో రకంగా మీరు ఉపయోగపడతారు. నాకు ఏమాత్రం అనమాట. Sir, good evening, sir. Sir, welcome to our academy, sir. My name is Prem Bhargav, sir. I joined in GATE plus EAC course, sir. And my doubt is for civil services and other group exams, state exams, for about general studies and current affairs, we are having clear information like about editorials and all, what to read in newspaper. In general, we are reading some news articles and editorials, and many civil aspirants are also reading the same from Hindu paper and Inadu paper like that. But we are not having some clear information about what are the points or what are the areas and what are the articles we have to focus on preparing for engineering services and Telangana state AWE and other exams, sir. Please explain about that, sir. What are the points and areas we have to focus on about newspaper and general studies, sir? Thank you, sir. Sorry, sir, to interrupt. Sir, we'll answer that question. Okay, thank you, sir. Sir, if you have a point to say, you can, sir. And దీని తర్వాత సార్ ఆల్రెడీ చెప్పారు 7 వరకు ఉంటానని, బట్ 7:05 అయింది. ఒక్క లాస్ట్ క్వశ్చన్ అమ్మాయిలు అడిగితే సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అందరూ అబ్బాయిలు అడిగి ఆడపిల్లలు మాట్లాడేది నేను చూస్తున్నాను.
సో సెలెక్ట్ అయ్యేదంటే ఆడపిల్లలే మళ్ళీ. సో అమ్మాయిలు ఇంకొక క్వశ్చన్ అడిగితే రెండు కలిపి సార్ ఆన్సర్ చేస్తారు. లెట్ టేక్ ది లాస్ట్ క్వశ్చన్. ఎవరు అడతారండి అమ్మాయిలు? కమాన్. Please pass the mics. Please ask the question. It's a wonderful opportunity to interact. Sir, from my side, as a faculty of ACE Academy, I have one question, sir. Sir, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది ఏమంటారంటే దేశం కోసం ఏదో చేస్తాము, ఏదో సాధిస్తామని జాబ్ వచ్చేంత వరకు జనరల్ స్టడీస్ చదివినప్పుడు కానీ, కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు కానీ, బాల కార్మిక చట్టం కానీ అలా చదివినప్పుడు చాలా మంది దేశం కోసం ఏదో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ జాబ్ వచ్చిన తర్వాత మటుకు ఆ దేశం కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ ఎవరు ఆలోచించట్లేదు. ఇది నా మనసులో ఎప్పటి నుంచి ఉన్న బాధ సార్. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడేమో చాలా మంది అంటున్నారు నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించి దేశం కోసం, రాష్ట్రం కోసం చేయాలని. కానీ వన్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించట్లేదు, మారిపోతున్నారు. అది నాకు ఎప్పుడు బాధేస్తూ ఉంటుంది. దయచేసి ఫ్యూచర్ లో ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు కాబట్టి మీ నుంచి ఒక మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ బాబు మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు, సరైన ప్రిపరేషను. దాంతోపాటు నేను అకాడమీని కోరేది ఏంటంటే సమాజంలో చాలా మంది వివిధ రంగాల్లో బాగా నైపుణ్యము, అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్షన్స్ పెడితే ఏమవుతుందంటే కొంచెం ఆసక్తికరంగా 1 గంట 2 గంటలు మీరు కూర్చుంటే మీ ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్నట్టయితే సబ్జెక్ట్స్ ఉదాహరణ కరెంట్ అఫైర్స్ అనుకోండి, ద స్కై ఇస్ ది లిమిట్. విస్తృతమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కనుక ఒక్కొక్క క్వశ్చన్కి మన ప్రశ్న అడిగితే మీరు 4 నిమిషాలు సమాధానం చెప్పారనుకోండి, మీకు చాలా డెప్త్ వస్తుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు. హిస్టారికల్ కాంటెస్ట్ కావచ్చు, ఎకనామిక్ కాంటెస్ట్ కావచ్చు, సోషల్ కాంటెస్ట్ కాబట్టి మీకు అర్థమవుతుంది. ఎలాగ విషయాలని పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి మీకు బోధపడుతుంది. కాబట్టి ఇంటరాక్షన్స్ బి ఆఫ్ గ్రేట్ వాల్యూ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ స్టడీ యూ డూ. న్యూస్ పేపర్లు కూడా 190 చెత్తగా ఉన్నాయి ఈ కాలంలో, దురదృష్టం కొద్ది. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ రెప్యూటబుల్ పేపర్స్, కొంచెం క్రెడిబుల్గా బ్యాలెన్స్డ్గా ఉండే ఉన్నాయి. వాటికి కూడా కొంచెం కలర్ ఉంటుంది. ప్రతి పేపర్ కూడా ఇప్పుడు ఇండియాలో కలర్ లేని పేపర్ లేదు. ప్రతిదానికి ఒక పొలిటికల్ యాంగిల్, ఐడియాలజికల్ యాంగిల్ ఉన్నది. అది మీరు మనసులో పెట్టుకుని కొంచెం దానికి అడ్జస్ట్ చేసుకోవాలి మీరు చదువుతున్నప్పుడు. బట్ దేర్ ఆర్ స్టిల్ 2 or 3 పేపర్స్ స్టిల్ లెఫ్ట్ ఈ దేశంలో. ఓపుకుంటే అంతర్జాతీయంగా తెలుసుకోవాలంటే ఓపుకుంటే ఎకానమిస్ట్ లాంటి పత్రికలు చదవండి. కొంచెం డెప్త్ వస్తుంది, ట్రమండస్ అమౌంట్ ఆఫ్ డెప్త్ అండ్ క్లారిటీ వస్తాయి మీకు. యాక్సెస్ ఉన్నట్టయితే ఆ ప్రయత్నం చేయండి. ఇండియాలో మీరు కొన్ని పేపర్లు చెప్పారు, దెర్ ఆర్ సమ్ గుడ్ క్వాలిటీ పేపర్స్. ప్లస్ ఈ రోజుల్లో మీరు ఇందాక సందర్భంలో అన్నట్టుగా ఇంటర్నెట్ పుణ్యమా అని చెప్పని మీకు ఎలా నేర్చుకోవాలో తెలియాలిగా, నేర్చుకోవడానికి మెటీరియల్ కొరత లేదు. నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా రోజుకి ఇప్పటికి కూడా రోజుకి 10-12 గంటలు అధ్యయనం చేస్తుంటాను. ఎంతో నేర్చుకోవడానికి ఉన్నది మెటీరియల్. పూర్వం ఎప్పుడు లేదు. ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవాలి. అది ఐఎమ్ ష్యూర్ బై నో యూ అండర్స్టాండ్ దట్. ఇక మీరు అడిగిన ప్రశ్న నేను మొదటి దాంతోనే ప్రారంభించాను. ప్రభుత్వోద్యోగం అని చెప్పంటే ఉపాధి మాత్రమే అనుకుంటే మీరు ప్రభుత్వోద్యోగానికి రావద్దు. నేను ముందే పచ్చిగా చెప్తున్నాను. ప్రజల డబ్బుతో చాలా దిగాలు పడినటువంటి సమాజంలో, నష్టపోతున్న సమాజంలో కాస్తంత మంచి సాధించడానికి ఒక అవకాశము. ఆ రకమైనటువంటి స్ఫూర్తి లేకపోతే ఎందుకు మార్కెట్లో బోల్డ్ ఆపర్చునిటీస్ మీకోసం మీరు బతకచ్చు. ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం పెట్టి అనవసరంగా ఎందుకు ప్రజలను నాశనం చేస్తాం మనం? చాలా క్లారిటీ మనకు కావాలి. రెండోది, అసలు ప్రభుత్వం ఎందుకు ఉందన్న విషయంలో మనకు అవగాహన లేదు ఈ దేశంలో. ప్రభుత్వం అనేది కృత్రిమంగా ఒక వ్యవస్థగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మానవ సమాజం, దేవుడు పూర్వకాలం రాచరికంలో నమ్మినట్టుగా దేవుడు మనం రాజును తీసుకురాలేదు ప్రపంచంలో. మానవ సమాజం, ట్రైబల్ సమాజాన్ని దాటి విస్తృతమైన సమాజం వచ్చిన తర్వాత కొన్ని కారణాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అది రాచరికం కావచ్చు, లేకపోతే నియంతృత్వం కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ఏదైనా కూడా. ఎందుకు? ఒకటి, సమాజంలో 10 మంది మధ్య సయోధ్య కావాలి. మనిషి ప్రవర్తనని విశృంఖలంగా కాకుండా 10 మంది ప్రయోజనం కోసం కాస్తంత మనం దాన్ని నియంత్రించగలగాలి. రూల్ ఆఫ్ లా. ఇవన్నీ అయిపోయిన అనుకున్న తర్వాత మనం సొంతంగా చేయలేనివి, మందికి ఉమ్మడిగా కావలసినవి అవి సాధించాలి. అవి ఉమ్మడిగా మాత్రమే చేయగలం. మంచినీళ్ళు మన ఇంటికి అందాలి. డబ్బులు ఇచ్చినా కూడా మంచినీళ్ళ సౌకర్యం ఎలా వస్తుంది మీకు? ఎడారిలో ఉంటే మనకు ఒక ఏర్పాటు కావాలి. మురుగునీటి పారుదల కావాలి, వరద నీటి పారుదల కావాలి, రోడ్లు కావాలి, విద్యుత్ కావాలి.
ఇతర ఏర్పాట్లు కావాలి. జీవితంలో లేకపోతే ఆర్థిక వ్యవస్థ లేదు, ఆనందమైన జీవితం లేదు. ఈ మౌలిక సదుపాయాలు ఉమ్మడి వనరులు, ఉమ్మడి వస్తువులు, దానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ తర్వాత అందరికీ మంచి ప్రమాణాల విద్య కావాలి. డబ్బున్న వాళ్ళకో ఖరీదుగా పెట్టుకున్న వాళ్ళకో కాదు. తెలివితేటలు ఎవరికొన్నా సరే వికసించే అవకాశాలను ఇచ్చే విద్యను అందించకపోతే ఆ ప్రభుత్వ వ్యవస్థ వ్యర్థం. చివరిది మంచి ప్రమాణాల ఆరోగ్యం కావాలి. జేబులో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మంచి ప్రమాణాల ఆరోగ్యం కావాలి. ప్రభుత్వం మౌలికంగా ఉంది వీటి కోసం అని చెప్పి, దానిలో ఏదో ఒకటి మీ వల్ల సాధించాలి. అందుకోసం మీరున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ దిశలో వలస పాలన కాలం అన్నట్టు అలవాట్లు మన మనసులో ప్రవేశించి గవర్నమెంట్లోకి వెళ్ళేదాకా చాలా మర్యాదగా ఉంటారు, భయంగా ఉంటారు, నమ్రతగా ఉంటారు. లేకపోతే టెంపరీ ఉద్యోగం అంటే ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు. ఒకసారి పర్మనెంట్ ఉద్యోగం అయింది, లేదా ఒకసారి గవర్నమెంట్లో అధికారిగా వచ్చాడని చెప్పాను, కానీ అహంకారానికి అంతులేదు. ఐఏఎస్ దగ్గర నుంచి కింది స్థాయి దాకా ఈ దేశంలో అదే తీరు. ఈ జనాన్ని ఒక మధ్యయుగాల్లో సామాన్యుల్ని సబ్జెక్ట్స్ గా చూసినట్టుగా మనం కూడా సామాన్య ప్రజలంటే ఏసడింపు ప్రభుత్వ వ్యవస్థ తయారైంది. రాజకీయంలో ఉన్న వాళ్ళు కాదు, అధికార యంత్రాంగానికి. కాబట్టి మనకి రాజ్యాంగ స్పృహ కేవలం మీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ కోసం బట్టి పట్టడం కోసం కాదు. ఈ రాజ్యాంగం ఏమిటి, అసలు రాజ్యం ఏమిటి, పౌరుడి పాత్ర ఏమిటి, పన్నుల డబ్బు ఏమిటి? మనమంతా ప్రజల సేవకులం, ప్రజల పన్నుల డబ్బుతో బతుకుతున్నాం. వాళ్ళిచ్చి మనం పోషిస్తుంటే వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం తెలుసా అని అహంకరిస్తున్నాం. పాపం వాళ్ళు అమాయకులు కాబట్టి, ఈ వ్యవస్థలో వాళ్ళని వంచి పారేస్తున్నాం కాబట్టి, పూర్తిగా అణిచి పారేస్తున్నాం కాబట్టి భరిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనకు కాస్త వినమ్రత కావాలి. ప్రజాజీవనంలోకి వెళ్ళాలి అని చెప్పంటే 4 కావాలి. ముందు ప్రతిభ కావాలి. అజ్ఞానానికంటే ప్రతిభ పెరగాలి. అందుకే పోటీ పరీక్షలు వగేరా. ఇవాళే కాదు, రేపు పొద్దున చేరాక కూడా పరిజ్ఞానం పెంచుకోవాలి. ఒకసారి పోటీ పరీక్షలో సెలెక్ట్ అయిన తర్వాత అన్ని తెలుసన్న అహంకారంతో చాలా మంది విర్రవీగుతున్నారు. ఏమీ తెలుచావు, పట్టగొస్తే అక్షముఖరాదు ఏ పని చేయడానికి. నిరంతరం అధ్యయనం చేయకపోతే, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా ఉద్యోగానికి మనం న్యాయం చేయడానికి నిరంతరం అధ్యయనం చేయకపోతే ఎందుకు పనికిరాదు. నేను ఎన్నో స్థాయిల్లో అత్యున్నత స్థాయిలో చూస్తున్నాను. హెల్త్ అంటే తెలియని గాడిద హెల్త్ సెక్రటరీ అవుతాడు. ఎడ్యుకేషన్ గురించి కనీస పరిజ్ఞానం లేని కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీ అవుతాడు. అదిగా దేశానికి కావాల్సింది. నేను దానికి తగునా కాదా, ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకున్నానా లేదా, నేను సమాజానికి ఏ అవసరమో ఆ సేవలు అందించడానికి సామర్థ్యాన్ని తెచ్చుకున్నానా లేదా. తపనున్న చాలదు, తపన కావాలి, నైపుణ్యం కూడా కావాలి, నిరంతరం కావాలి. రెండోది మందిహితం. వ్యక్తి ఔన్నత్యం కంటే మందిహితం. ప్రజాజీవనం అంటే అర్థం మందిహితం. మందిహితం కోసం మీరు సిద్ధపడి వెళ్తున్నారు. ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్తే మందిహితంలోకి వెళ్తే మందిహితం అనుకోకుండా జరుగుతుంది, అయాచితంగా జరుగుతుంది పోటీ వ్యవస్థ వల్ల. ప్రభుత్వంలో పోటీ వ్యవస్థ ఉండదు, ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉంది. కాబట్టి నిరంతరం మంది హితం, వ్యక్తి లాభం కాదు, మంది హితం. అందుకోసం మనం ఉన్న స్పృహ కావాలి. మూడోది ఎంపతి కావాలి. వాడి చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టగలగాలి, వాడి మనసులోకి దూరగలగాలి, వాడి కష్టాన్ని మనం గుర్తించగలగాలి. నేను వాడు అధికారిగా ఉన్నాను, నన్ను ఎవడో పట్టించుకోడు, నాకు పని అయిపోతుంది, వాడు చస్తే చస్తాడని చెప్పి అనుకున్న గాడిద, కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాను మీరేం అనుకోవద్దు, వాడు ప్రభుత్వానికి పనికిరాడు, వాడు పారాసైట్స్ సమాజానికి. నాలుగోది నమ్రత కావాలి. ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా కూడా నాలో పొరపాటు ఉందేమో, నేను ఇక్కడ నేర్చుకోవాల్సిందేమో, నాకంటే ఎక్కువ సమర్థ ఉద్యోగాలు లేని వాళ్ళు లేకపోతే బయట సమాజంలో ఉన్నారేమో, అక్కడి నుంచి నేర్చుకుందాం, ఆ నమ్రత కావాలి. ఈ 4 ఈ వ్యవస్థ అంత తేలిక కాదు. ఎందుకంటే ఒకసారి ఉద్యోగాన్ని రాగానే కొమ్ములు వచ్చేస్తాయి మనకి, అహంకారంతో విర్రవీగుతాం. చిన్న పదవి కానీ పెద్ద పదవి కానీ మిగతా సమాజాన్ని జనాన్ని చాలా పురుగుల్లాగా చూస్తాం, ఇసుక రేణువుల్లాగా చూస్తాం. ఈ మాటలు నేను కటువుగా చెప్తున్నాను, ఈ వయసులో మీకు చెప్తున్నాను. కొంతమంది కానీ నాటుకుంటున్న ఆశతో. అప్పుడు సమాజానికి మనం చెడు పురుగులు అవుతాం. ఏ సమాజం నుంచి వచ్చామో, ఏ పరిస్థితుల్లో వచ్చామో, ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ జీవితం గురించి మనం తర్వాత ఆలోచించలేకపోతే పదవుల్లోకి వచ్చాక మన జీవితం వ్యర్థం. నేను ఈనాటికి కూడా నేను చేయని పని ఎప్పుడు చెప్పట్లా. ఈనాటికి నిరంతరం ఆలోచించేది. నేను చిన్నప్పుడు తెలుగు మీడియం స్కూల్లో, పంచాయత్ సమితి స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళాను. నేను ఇప్పటికి కూడా నిరంతరం నా మనసు ముందు ఉండేది, నా స్థానంలో ఈవేళ 53 ఏళ్ల తర్వాత, నేను 53 ఏళ్ల క్రితం ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చాను 13 ఏళ్ల వయసులో. 53 ఏళ్ల తర్వాత ఆ ఊళ్ళో ఆ స్కూల్కి వెళ్ళే కుర్రాడు లేదా అమ్మాయి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, నాకు అందిన అవకాశాలు ఆ పిల్లకి అందుతుందా లేదా, నాకంటే అవకాశాలు ఇవాళ ఈ యుగాన్ని తగ్గట్టుగా అందుతున్నా లేదా, అందకపోతే నా జీవితం వ్యర్థం. అది నన్ను శాసిస్తున్నది, నడిపిస్తున్నది. ఆ స్పృహ లేకుండా నేను ఎంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని అని మనం చాలా గొప్ప ఊహించుకుంటే, లేని గొప్పలు ఊహించుకుంటే సమాజానికి చాలా అన్యాయం చేస్తాం. దయచేసి మనసు పెట్టాలి. ఇవన్నీ ఉపన్యాసాలతో వచ్చాయి కాదు, ఒక్కసారి మనసు పెడితే వచ్చాయి. అందుకని నేను
అందుకే నేను మళ్ళీ చెప్తాను, పోటీ పరీక్షలకి ఎవరు సెలెక్ట్ అయినా నాకు అవసరం లేదు. ఇంతమందిలో ఎవడొకరు సెలెక్ట్ అవుతాడు. ప్రతి చెత్త ఉద్యోగానికి ఒకదానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఎవడైతే నాకేం కావాలా? అయ్యేవాడు సమాజానికి పనికిరావు. నేను కోరేది అది. ఎవరు సెలెక్ట్ అయ్యారో నాకు ముఖ్యంగా. అయ్యేవాడు సమాజానికి పనికొస్తే వాడు దేవుడు, పనికిరాకపోతే వాడు రాక్షసుడు. కాబట్టి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళని మనం అదే పనిగా కీర్తించక్కర్లే. రిటైర్ అయినప్పుడు పని చేస్తే కీర్తిద్దాం. వాళ్ళ వల్ల సమాజానికి మంచి జరిగితే కీర్తిద్దాం. కొంచెం ఈ మాటలు కటువుగా ఉన్నా కూడా దయచేసి మనసులో పెట్టుకోండి. పెరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మీకు జీవితంలో టోకా ఏముండదు, భయపడిపోకండి. మనం దరిద్రంగా పరిపాలన చేసి మనలో భయాన్ని పెంచుతున్నారు. కాస్త కష్టపడదాం తత్వం అన్నట్టయితే, ఈ అహంకారాన్ని చెందించినట్టయితే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్నట్టయితే, నైపుణ్యం కాస్త అంతరించుకుంటే ఏ రంగంలోనైనా హాయిగా బతకచ్చు. ప్రభుత్వమే అక్కర్లా. కానీ ప్రభుత్వంలో చేరాలంటే మాత్రం నేను చెప్పిన 4 లక్షణాలు కావాలి. మెరిట్ మస్ట్ ట్రంప్ మీడియాక్రిటీ. పబ్లిక్ గుడ్ మస్ట్ ట్రంప్ ప్రైవేట్ గెయిన్. ఎంపతి మస్ట్ ట్రంప్ ఇండిఫరెన్స్. హ్యూమిలిటీ మస్ట్ ట్రంప్ ఇన్సలెన్స్. ఈ 4 గుర్తుంచుకోండి, ఆలోచించుకోండి. మీరే ఒక్కసారి పౌరుడిగా ఈవేళ ఎట్లా ఉన్నారో ఆలోచించుకోండి. దీన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఈవేళ మీ మనసులో ఏ భావాలు ఉన్నాయో, మీరు ఏ స్థితిలో ఉన్నారో అది ఏనాడు మర్చిపోకండి. ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మిగతా అంతా బాగా జరుగుతుంది నమ్మకం నాకు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సార్, ఇప్పుడు మా ఏస్ అకాడమీ ఎండి గోపాల కృష్ణమూర్తి గారు మీకు కృతజ్ఞతలు చెప్తారు సార్. గౌరవ జయప్రకాష్ నారాయణ గారు, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, వారి నేను 1-2 సార్లు గతంలో కలిశాను, వారికి గుర్తుండవచ్చు. ఈరోజు సార్ మీరు ఇచ్చిన సందేశం అంటే, ఒక ఉద్యోగం అనేది ఏంటి, భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి అని చెప్పారు చూసారా. వాస్తవానికి మీరు చెప్పిన కనీసం ఒక 10% ఆచరిస్తే దేశం ఎంతో బాగుపడుతుంది సార్. నేను ఈ సభా సందర్భంగా చెప్తాను, నేను కూడా ఒక 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేశాను సార్. కానీ పని చేయలేక ఓడిపోయి రిజైన్ చేసి బయటకు వచ్చాను సార్. సో ఎనీవే, అయితే తర్వాత నేను ఈ సంస్థ పెట్టాను. బట్ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈరోజు నేను ఈనాటి వరకు ట్రైనింగ్ ఇవ్వగలిగాను అంటే ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం. సో ఉద్యోగం వచ్చినంత మాత్రానికి దేశానికి మనం ఏదో చేస్తామని కాదండి. అది సార్ చాలా చక్కగా చెప్పారు. సో డియర్ స్టూడెంట్స్, అది ప్రిపరేషన్ స్ట్రాటజీకి పనికొస్తుందా పనికిరాదా అనేది కాదు. భవిష్యత్తులో తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ మీరు ఏ విధంగా చెయ్యాలి అని సారు నిజం చెప్పాలంటే ఒక కంఠశోష అనుకోండి సార్ మనది. అంటే సారు గుండె లోతుల్లోంచి చెప్తున్నారు, గొంతులోంచి కాదు, గుండె లోతుల్లోంచి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. డెఫినెట్లీ అవర్ స్టూడెంట్స్ విల్ ఫాలో. సో అట్ ద సేమ్ టైం నేను సార్ గురించి కూడా చాలా, శైలేష్ రెడ్డి గారు చెప్పిన కొన్ని మాటలు కూడా చాలా కఠినంగా అనిపించవచ్చు. ఎందుకంటే డై ఇఫ్ నాట్ టుడే నో టుమారో అంటే ఎందుకు అంటే, స్టీవ్ జాబ్స్ కూడా రోజు తన ఇంట్లో ఒక స్టేట్మెంట్ చదివేవాడంట, ఈ రోజే నా ఆఖరి రోజు అని. స్టీవ్ జాబ్స్ అది రోజు చదువుకున్న, ఈ రోజే నా ఆఖరి రోజు అంటే నేను ఎంత ప్రామాణికంగా ఈ రోజు ప్రతి సెకండ్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. సో టైం ఎందుకు వేస్ట్ చేసుకోకూడదు అంటే, సారు శైలేష్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు కొంతమందికి ఏదో కనిపించవచ్చు, ఏంటి సారు ఇట్లా అంటున్నాడు. ఎన్నో ఈ రోజు నోటిఫికేషన్ లో రాకపోతే నెక్స్ట్ కి ఇంకోసారి చూద్దామనే ఆలోచన వద్దు. ఫస్ట్ కేస్ నెక్స్ట్ మనం ఎంత వేరే చోట మనము జీవితంలో స్టెబిలైజ్ అయిపోవాలి, నిలబడాలి. అంతేకాని ఈ పోరాటాన్ని గవర్నమెంట్ 44 ఏళ్ళు ఇచ్చింది, మరి కొంతమందికి 10 ఏళ్ళు అంటే 54 ఏళ్ళు ఇచ్చింది, రిటైర్మెంట్ ఏజ్ 61 ఏళ్ళు, ఆ యాంగిల్లో మాత్రం ప్రిపేర్ అవ్వద్దని శైలేష్ రెడ్డి గారు మంచి సందేశం ఇచ్చారు. సార్ మీ ఇద్దరికి సో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అధ్యాపక బృందం తరపున, విద్యార్థుల తరపున శిరస్సు వంచి సార్ నమస్సుమాంజలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ గోపాల కృష్ణ గారు. థ్యాంక్ యూ.
మరొకసారి స్టేజ్ మీదకి శైలేష్ రెడ్డి గారిని, జికేస్ అని, అలానే మా గురువు గారు అందరికీ సుపరిచితమైన ఆకెళ్ళ రాఘవేంద్ర గారిని కూడా స్టేజ్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గోపాల కృష్ణ మూర్తి సార్ని, మన చీఫ్ గెస్ట్ శైలేష్ రెడ్డి సార్ని సన్మానించగా కోరుతున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ కి ఆల్రెడీ చెప్పారు 7:30 వరకు నేను ఉంటాను, నేను వర్క్ లో ఉన్నానని చెప్పేసి. సో 7:20కి మేము వదిలేస్తున్నాం సార్. సార్ 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 లో కూడా అనేక కార్యక్రమాల్లో కార్యక్రమంలో. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా పోటీ పరీక్షకు మంచిగా ప్రిపేర్ చేస్తాను. ఇంతకుముందు అడిగినప్పుడు రిసోర్సెస్ గురించి అడిగినారు. మీరు చదవాలనుకుంటే ఏదైనా సబ్జెక్ట్ మీద ఈ రోజుల్లో ఎన్ని రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయంటే, ఒక టాపిక్ ని మీరు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ అనేది ఒక టాపిక్ తీసుకోండి. మీరు గూగుల్లో కానీ వికీలో కానీ ఎక్కడ పోయి చూసినా కూడా ఈ రోజంతా చదివినా సరిపోవడానికి మెటీరియల్ మీకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి ఏంటంటే, మీకు మైండ్ లో ఏదైనా వచ్చింది, ఏదైనా చదువుతున్నప్పుడు వచ్చింది అంటే యూ కెన్ ఇమీడియట్లీ గో టు గూగుల్. మేము చదువుకున్నప్పుడు లేదు, గూగుల్ కో వికీపీడియాకో లేకపోతే ఇంకో ఏదైనా రిసోర్స్ కు పోయే అవకాశం లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21 అని అనుకుంటే ఆడ సిద్ధార్థ బాసు డిడి బాసు ఒక బుక్ లో ఆ ఆర్టికల్ 21 దాని గురించి చదువుకోవడం తప్పిస్తే వేరే మెటీరియల్ అవైలబుల్ ఉండేది కాదు. ఈ రోజు ఆర్టికల్ 21 అని టైప్ చేస్తే ఒక 3 లక్షల పేజీలు వస్తాయి మీకు గూగుల్లో. ఆర్టికల్ 21 ఎక్కడ ఉపయోగించున్నారు, ఎక్కడ దుర్వినియోగపరచున్నారు, ఏ కేసులలో వచ్చింది ఏది అని చెప్పేసి మీరు చదవాలంటే జీవితకాలం సరిపోదు. అంత వాస్ట్ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ ని ఐడియాగా వాడుకున్నట్టయితే మీరు నాలెడ్జ్ సంపాదిస్తారు. మీరు ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ ఉద్యోగం సంపాదించాలనే టార్గెట్ ఉండొచ్చు, కానీ ఉద్యోగం సంపాదించాలనే టార్గెట్ తో పాటు విజ్ఞానాన్ని సంపాదించాలనే టార్గెట్ ఉంటే మీరు ఏ రకంగా కూడా లేకుండా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఆ ఎగ్జామ్ లో మీరు పాస్ కాకపోయినా మీకు విజ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానం ఎక్కడో దగ్గర దాని మీద ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పోతుంది. ఇప్పుడు ఇక్కడ అందరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరికి 10వ తరగతి లెక్కలు చేయడం ఇప్పుడు చాలా ఈజీ. ఎందుకు 10వ తరగతి లెక్కలు చేయడం చాలా ఈజీ? ఒక లెవెల్ మీరు క్రాస్ అయిపోయినారు కాబట్టి 10వ తరగతి చాలా ఈజీ. కానీ యాక్చువల్ గా జరిగేది ఏంటంటే 10వ తరగతి లెక్కలు అంతకంటే ఈజీ ఉండేది. 10వ తరగతిలో కూడా నాకు అంతే ఈజీగా ఉండాలా, కానీ లేదు. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఒక రకమైన భయాన్ని తీసుకొని వచ్చేసి మన లోపల పెట్టేసిండు. ఫస్ట్ ఆ భయాన్ని తీసేస్తే, ఆ భయాన్ని పక్కన పెట్టేస్తే మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని 4 రోజుల్లో చదివేసేయచ్చు. ఏ ఆర్టికల్ ఏదంటే తోటి చెప్పవచ్చు. మీకు భయం ఒకటి, ఆ ఆర్టికల్స్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్స్ ఉంటాయి, సబ్ సెక్షన్స్ ఉంటాయి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ముందే మీకు ఈ ప్రశ్నలు వచ్చాయనుకోండి, మీరు గుర్తుపెట్టుకోరు. అది ఇవన్నీ లేకుండా ఏ ముందులో ఒక 4 రోజుల్లో చదివేస్తారని చెప్పి యూ షుడ్ ఎంజాయ్ రీడింగ్. జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన ఉద్దేశం కూడా అదే. మీరేంటంటే ఎప్పుడైతే ఎంతమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉందో లేదో కానీ, పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఈజీ. పుస్తకాలు చదివే అలవాటు లేని వాళ్లకు ఒక రకమైన భయం. ఎందుకంటే సార్ ఇచ్చే ఇంతలా బుక్స్ ఇస్తుంటాడు, కరెంట్ అఫైర్స్ అని, జనరల్ స్టడీస్ అని, అవన్నీ ఎట్లా చదవాలని చెప్పేసి ఉంటది. ఈ చిన్న పుస్తకాలైనా ఏమైనా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మ్యాటర్స్ కానీ ఆ పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళ స్పిరిట్ హై ఉంటుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ లాజికల్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది చాలా ఈజీ. కాబట్టి బుక్స్ ఒకవేళ మీరు చదవలేదు ఇప్పటివరకు అంటే బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి. ఏదో ఒక బుక్ చదవండి. అన్ని బుక్లు మంచి పుస్తకాలే, ఏదన్నా ఒక విజ్ఞానం ఇస్తాయి. ఒక బుక్ మంచి బుక్ లేదంటే ఎట్లాంటి పుస్తకాలు చదవద్దు, ఆ బుక్ నుంచి చూసి నేర్చుకోవచ్చు. ఒక మంచి పుస్తకం చదివితే ఎట్లాంటి మంచి పుస్తకాలు చదవాలో ఆ పుస్తకాలను చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి మంచి పుస్తకం చెడు పుస్తకం అని ఉండదు, అన్ని మంచి పుస్తకాలే, అన్ని ఏదో ఒక రకంగా మనం నేర్పించేవే, ఏదో ఒక రకమైన నాలెడ్జ్ మనకి ఇచ్చేవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు గురువు గారు ఆకెల్ గారు మాట్లాడతారు. అయితే ఆకెల్ గారు మాట్లాడాక ఏకేఎస్ సార్ కూడా మాట్లాడాక ఈ వర్క్ షాప్ నేపథ్యం ఏంటంటే, మనం గ్రూప్ 2 ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో మనం 25th నుంచి మరియు 2nd April నుంచి దీని మీద. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ప్లీజ్ క్లాప్స్ వన్స్ అగైన్.
సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ స్పీచ్ అయిపోయాక, ఏకే సార్ది కూడా స్పీచ్ అయిపోయాక వీఆర్ హియర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. మీకు డౌట్స్ అన్ని కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి, అలానే రాసి పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు కిల్లా రాఘవేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతసేపు మాట్లాడమంటారు? నాకైతే ఐడియా లేదు, మరి ప్రోగ్రామ్ ఎన్నింటికి స్టార్ట్ అయింది, మీరు ఎన్నింటికి వైండ్ అప్ చేయాలి నాకు తెలియదు. ఒక పని చేద్దాం, నేను స్టాప్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందు మీరు ఇంకా చాలు సార్ అంటే ఆయన మీరు ఎవరో ఒకరు. ఇప్పుడు బాగానే ఉందా? సూపర్. ముందుగా మీలో గ్రూప్ 2కి లేదా గ్రూప్ 1కి టిఎస్పిఎస్సికి సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కరు లేరు. సిన్సియర్ గా కాదు, ఓన్లీ సరదాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేయొద్దండి, వాళ్ళు లేరు. పోనీ మా గర్ల్ ఫ్రెండ్ ప్రిపేర్ అవుతాం సార్ అందుకు ప్రిపేర్ అవుతాను అన్న వాళ్ళనే చేయొద్దాం, వాళ్ళే కాస్త ఉన్నారు. యాక్చువల్గా ఒకరిద్దరు 2 చేతులు ఎత్తారు అంటే 2 అకౌంట్స్ అన్నమాట. ఇక్కడ సరే, గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలన్నా, గేట్ లేకపోతే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఆ మాటకు వస్తే జీవితంలో ఏదైనా క్రికెట్ ఆడాలన్నా, టెన్నిస్ ఆడాలన్నా, బ్యాడ్మింటన్ ఆడాలన్నా, అంటే ఒక పివి సింధు లాగానో, ఒక సానియా మిర్జా లాగానో, ఒక గోపీచంద్ లాగానో, ఒక సచిన్ టెండూల్కర్ లాగానో ఎలాగైనా అవ్వాలన్నా ప్రాథమికమైన సూత్రాలు కొన్ని చెప్పుకుంటూ వాటిని ఇవాల్టి సెమినార్ కి వీలుగా ఒక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కానీ, ఆంధ్ర నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి వచ్చే నోటిఫికేషన్స్ ఉపయోగపడేలాగా దాన్ని టర్న్ చేస్తూ ఒక 3 నుంచి 4 నిమిషాలు మాట్లాడతాం. ఎంతసేపు మాట్లాడుకుంటే ఏముంది, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిద్దా లేదా అన్నది పాయింట్. సో అందుకని ముందుగా చాలా సింపుల్ ఈక్వేషన్ ఒకటి చెప్తా. మీరందరూ ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ కాస్త అటు ఇటుగా మిడిల్ క్లాస్ పిల్లలు. మీ పేరెంట్స్ కోటీశ్వరులు కాదు, కరోడుపతి నహి హై. మీరు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అలా ఏదైనా ఒక బీరువా లాకర్ ఏదైనా ఓపెన్ చేస్తే నోట్లకట్ల టక్కుమని పడిపోయే సీన్ మనకు లేదు. నాకు తెలిసి మీ పేరెంట్స్ లో ఎవరైనా ఒకరిద్దరు ఎక్సెప్షన్స్ మినహాయిస్తే మంచి కారు, మంచి ఇల్లు ఉన్నవాళ్ళు కాదు. ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోంచి వచ్చిన పిల్లలు మీరు. కాస్త అటు ఇటుగా మిడ్ 40s ఆర్ 50s లో ఉంటారు, కాస్త అటు ఇటుగా. కొంతమంది 50s అబోవ్ ఉంటారు. అంటే 30 years బ్యాక్ వాళ్ళకి కనుక ఒక ఎడ్యుకేషన్ అవైలబిలిటీ ఉండుంటే, వాళ్ళకి కనుక ఒక కోచింగ్ అవైలబిలిటీ ఉండుంటే, ఒక యూట్యూబ్ కానీ, ఒక ఫేస్బుక్ కానీ, ఒక ట్విట్టర్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ కానీ, ఒక గూగుల్ కానీ, ఒక వికీపీడియా లాంటి నాలెడ్జ్ రిసోర్స్ కనుక ప్లెంటీ ఆఫ్ ఉండుంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్ కూడా ఇవాళ ఒక అత్యద్భుతమైన స్టేజ్ లో ఉండేవారు. దాని అర్థం ఇవాళ వాళ్ళు లోయర్ స్టేజ్ లో ఉన్నారని మాత్రం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఒక మొక్కగా ఆగిపోయారు. ఒక మొక్కగా ఆగిపోయిన మీ పేరెంట్స్ నుంచి నువ్వు కూడా మొక్కగానే ఆగిపోతావా అన్నది నువ్వు మాత్రమే డిసైడ్ అవ్వాలి. దానికి ఎంతమంది జేపీ సారు, శైలేష్ సారు, ఆకళ్ళ సారు, ఇంకొక సారు, జీకే సారు, ఏకే సారు ఎంతమంది చెప్పినా కానే కాదు. నీకు నువ్వు మాత్రమే ఇన్స్పిరేషన్ అవ్వాలి. నీకు నువ్వు మాత్రమే గురువువి, నీకు నువ్వు మాత్రమే ఫ్రెండ్వి, నీకు నువ్వు మాత్రమే ఎనిమిది. ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ యూ షుడ్ డిసైడ్. మా అమ్మ నాన్నలాగా నేను బతకాలనుకుంటున్నానా?
నేను మాట్లాడుతున్నది ఖచ్చితంగా 2 పాయింట్స్ లో. ఒకటి డబ్బు, 2 సోషల్ స్టేటస్. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న మీ ఎవరికైనా సరే డబ్బు అంటే చేయదు, నాకు డబ్బు వద్దు అన్న వాళ్ళు ఉంటారు, నేనైతే అనుకోను. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. ఎందుకంటే నువ్వు నీ రూమ్ నుంచి ఇక్కడికి రావాలన్న డబ్బే కావాలి. కిందకెళ్ళి మామూలు సమోసా చాట్, అబిట్స్ లో సమోసా చాట్ అంటే 25 రూపీస్ మినిమం. అది కూడా రోడ్డు పక్కన అమ్మేవాడు. అదే నువ్వు గోకుల్ చాట్కి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ. అదే నువ్వు ఏ 5 స్టార్ హోటల్లోనో వెళ్తే కనుక, ఏ వెస్టిన్ లోకో లేకపోతే కనుక పార్క్ హయత్ లోనో లేకపోతే నోవాటల్లోనో అదే చాట్ తింటే నువ్వు 600 రూపాయలు. ఈ కిందకి వెళ్ళి తాగితే 10 రూపాయలు, అదే నువ్వు నోవాటల్లో తాగితే 250 రూపాయలు. ఇదే బెల్ట్ నువ్వు పెట్టుకున్నది మామూలు ఈ రోడ్డు పక్కన అబిట్స్ లోనో కోటిలోనో కొంటే 20 రూపాయలు. అదే నువ్వు ఇదే హైదరాబాద్ లో నాతో రండి నేను చూపిస్తాను, 2 లక్షల రూపాయల బెల్ట్ కూడా ఉంది. 2 లక్షల రూపాయల బెల్ట్ మీరు చూడలేదేమో, నేను చూసాను. అందులో ఏమీ సీన్ ఉండదు, మామూలే. కాకపోతే 2 లక్షల రూపాయల బెల్ట్ పెట్టుకుంటే పడే రేంజ్ వేరే ఉంటుంది. సింపుల్ లాజిక్. మామూలు పాన్ ఈ పక్కకి వెళ్తే 20 రూపాయలు. అదే నాతో రండి, సికింద్రాబాద్ లో ఒక పాన్ షాప్ లో ఒక పాన్ ఖరీదు 2000 రూపాయలు. దీంతో అసలు 1 మంత్ మనం గడిపేచ్చు. యాక్చువల్ గా నేను మాట్లాడుతుంది అంత డబ్బు సంపాదించడం కోసం గవర్నమెంట్ జాబ్ పొందమంటం లేదు నేను. ఆ డబ్బు కోసం నువ్వు ఏ నానా గడ్డి తినమంటం లేదు నేను. కానీ సమాజం ఎలా వెళుతుందో తెలుసుకోమంటున్నాను. నువ్వు ఎన్నాళ్ళని మిడిల్ క్లాస్ లో ఉండిపోతావో నీకు నువ్వు ప్రశ్నించుకోమంటున్నాను. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సంపాదించేందుకు నీకు అవకాశం ఉండి కూడా నువ్వు ఉండకపోతే సిగ్గుపడు అంటాను. నువ్వు సిగ్గుపడడం మొదలు పెడితే, నీ పట్ల నీకు కోపం రావడం మొదలు పెడితే, నీ పట్ల నీకు అసహ్యం రావడం మొదలు పెడితే, నువ్వేమీ పీకలేదు ఇంతవరకు అనే విషయం నీకు అర్థమైతే ఇకపై నేను పీకడానికి ట్రై చేస్తావు. చాయిస్. 2000 రూపాయల పాన్ తింటావా, 2 లక్షల రూపాయల బెల్ట్ పెట్టుకుంటావా గురించి మాట్లాడట్లేదు. కానీ అంత దాకా వెళ్ళకపోతే ఈ బతికెందుకని మాత్రం అనగలదు. అది మాత్రమే కాదు, నా ఉద్దేశం ఏంటో చెప్పదలుచుకున్నాను. నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి అంటే కష్టపడాలి అని చెప్పడం నా ఉద్దేశం. కష్టపడడం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బ్యాంకుని కొట్టేయడం, 2 నీ తెలివితేటల్ని సరైన మార్గంలో వాడడం. బ్యాంకు కొట్టేస్తే వాడు మరునాడు 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత తీసుకెళ్లి లోపలేస్తాడు. 1000 కోట్లు బయట ఉంటాయి, నువ్వు మాత్రం లోపల ఇక్కడ ఖైదీ నెంబర్ 786 అని వేసుకెళ్లాల్సి ఉంటుంది. అలా వద్దనుకుంటే నాకు తెలిసి మీ జనరేషన్ లో ఉన్న ఒకే ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే దాని పేరు నీ తెలివితేటలు వాడుకోవడం. నీ తెలివితేటల్ని వాడుకోవడానికి సంబంధించిన ప్రాథమికమైన సూత్రం ఏంటంటే, అదేదో సినిమాలో ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేసిందనే డైలాగ్ లాగా తరం తరం నిరంతరం తాతా మిడిల్ క్లాసే, నాన్నా మిడిల్ క్లాసే, నువ్వు కూడా మిడిల్ క్లాస్ అయితే ఎలాగా అని ఆలోచించడమే నీ యొక్క ఆలోచన మార్గానికి నువ్వు వేసుకోవాల్సిన ఒక అత్యద్భుతమైన కట్టు. చిలియలి కట్ట అంటాం దాన్ని. అందుకు నేను ఏమంటానంటే, వీలైతే ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళి ఒక డైరీ ఓపెన్ చేసి అందులో నీ పేరు పక్కన నీవు ఏం కావాలనుకుంటున్నావో రాసుకో. ఏం అంటాం, టార్గెట్ అంటాం, ఏం కావాలనుకుంటున్నావో రాసుకో. గ్రూప్ 1, గ్రూప్ 2, IAS, IES, గేట్ రాయడమా, ఈ ఫారెన్ వెళ్ళడమా, మరొకట రాయ్. నీకు ఏం లేకపోతే, ఆ టార్గెట్ లేకపోతే నీ జీవితంలో ఎదగలేవని గుర్తుంచుకో. ఆ టార్గెట్ ఇక్కడ మీ అందరికీ ఉందని నాకు తెలుసు, లేకపోతే ఇక్కడ దాకా రారు. ఓ శనివారం సాయంత్రం పూట బయట వర్షం పడుతుంటే ఇక్కడ దాకా వచ్చారంటే ఏదో టార్గెట్ ఉంటుంది. ఏ టార్గెట్ లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు? బయట హాయిగా వర్షం పడుతుంటే చక్కగా అనేకమైన అవకాశాలు ఉన్నాయి తిరగడానికి. అవన్నీ కాకుండా ఇక్కడ దాకా వచ్చారంటే, పైగా మనం యూత్,
నువ్వు యూత్ ఏంట్రా అనేది చేసిందేం లేదు, కానీ మనలాంటి యూత్ కి బయట పోలే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి దాకా వచ్చారు కాబట్టి, రూమ్ దాకా వచ్చారు కాబట్టి, ఒకవేళ ఇది కనుక యూట్యూబ్ లో పెడితే యూట్యూబ్ లో ఈ వీడియోని తగ్గేదే పుష్ప కన్నా అంటావా అని సమంత కన్నా నా వీడియో కూడా లాగుతోంది అంటే ఖచ్చితంగా చూసేవాడికి ఏదో జీవితంలో సాధించాలని లోపల ఫైర్ ఉందన్నమాట. పుష్ప ఫ్లవర్ కాదు, ఫైర్ ఉందన్నమాట. ఆ ఫైర్ నీలో ఉంది. ఇప్పుడు ఆ ఫైరు పుష్ప ఫ్లవర్ అయిపోవడానికి కారణాలు ఏంటో 3 చెప్పేసి ముగిస్తాను. అందులో ఒకటి స్నేహాలు. దయచేసి ఫ్రెండ్స్ వద్దండి. ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవరైనా పేరు చెప్పండి, బాగా ఎదిగినవాడు పేరు చెప్పండి, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారేమో లిస్ట్ ఇవ్వండి. ఉన్నారా? నాకు తెలిసి లేరండి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరికి ఫ్రెండ్స్ ఉంటారంటే పనికి మాలిన వాడికి మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు. నీ ఎంతమంది ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే అంత ఎక్కువ పనికి మాలిన లెక్క. మీరు నాతో ఆర్గ్యూ చేయొచ్చు, నన్ను ఛాలెంజ్ చేయొచ్చు. ఇదే వేదిక వెళ్ళడానికన్నా ముందు ఎలాగో నిరూపించనొచ్చు, నేను నిరూపించగలను. ఒక ఫ్రెండ్ అంటూ నీకు ఉన్నాడంటే, నీకు ఇంగ్లీష్ రాదనుకుందాం, you don't know English, how to speak. You are from a very remote village of Karimnagar or Peddapalli or Warangal or even from Andhra or even from Bangalore, whatever it may be, a very remote area. You can't speak in English. If you are speaking English with your friend, pakkana koochunnoditoti kanaka, if you have studied every Thursday, I have one vrata that is called English vrata. మౌనవ్రత లాగా ప్రతి శనివారం అందరికీ వెంకటేశ్వర స్వామి, నాకు మాత్రం ఇంగ్లీష్ స్వామి. స్వామి ఆ స్వామి కాదు నాన్న, నాకు ఇంగ్లీష్ మాట్లాడతాను రా, విల్ యూ స్పీక్ విత్ మీ, విల్ యూ గైడ్ మీ అని అంటే వాడు ఓకే అంటే నాకు తెలిసి గొప్ప ఫ్రెండ్. అలా ఉన్నారేమో చెక్ చేసుకో. నీతో పాటు 666కి ఎప్పుడు వెళ్దామా అనుకునేవాడు నీకు ఫ్రెండా, నీతో పాటు ఇంగ్లీష్ లో మాట్లాడటానికి సిద్ధమైన వాడు ఫ్రెండా, నువ్వే తెలుసుకో. నాకు మ్యాథ్స్ రాదు చెప్పేవాడు ఫ్రెండా, నన్ను కాపాడటానికి ఉన్నవాడా లేదా నన్ను పాడు చేయడానికి ఉన్నవాడా, ఎవడ ఫ్రెండ్ తెలుసుకో. ఎందుకురా ఫ్రెండ్స్, ఏం పీకేమని? నాకు తెలిసినంత వరకు మనకన్నా గొప్పవాడితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే బాగా చదివేవాడితో ఫ్రెండ్షిప్ చేయాలి. కానీ మీరు గమనించలేదో, మనకన్నా గొప్పవాడు మనతో ఫ్రెండ్షిప్ చేయడు. కావాలంటే చూడండి. అదేంటిది, మనకన్నా తక్కువతో మనం ఫ్రెండ్షిప్ చేయం కదా. అలా అనుకుంటే రోడ్డు పక్కన వెళ్ళిపోతున్న బిచ్చగాడిని అన్నా అని మనం ఫ్రెండ్షిప్ చేయట్లేదే. అందుకని నాకు తెలిసి నా ఇన్నేళ్ల లైఫ్ లో నేను గమనించింది, దయచేసి ఫ్రెండ్స్ వద్దు. ఎలాంటి ఫ్రెండ్స్ వద్దో కూడా చెప్పాలి నేను. నీతో బాటాఖానీ వేసే ఫ్రెండ్ వద్దు, నీతో గంటల తరబడి సెల్ ఫోన్ లో చాట్ చేసే ఫ్రెండ్ వద్దు, నీతో సినిమాకి వచ్చే ఫ్రెండ్ వద్దు, నీతో చాట్ తినే ఫ్రెండ్ వద్దు, నీతో చాటు మాటుగా పార్క్ వచ్చే ఫ్రెండ్ వద్దు. మరి ఎలాంటి ఫ్రెండ్ కావాలంటే నీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసే ఫ్రెండ్ కావాలి. నువ్వు దీపం అయితే వాడు నీకు నూనె అవ్వాలి. నువ్వు కనుక ఏదైనా ఒక అద్భుతమైన హారతికర్పూరంగా వెళ్తుంటే నీకు కొంచెం గాలి వచ్చి ఇంకొంచెం ఎదిగేలా చేయగలగాలి, అంతేగాని నువ్వు ఆరిపోయేలా చేయకూడదు. అందులో ఫ్రెండ్కి నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే, నువ్వు పాలైతే వాడు నీళ్ళు అవ్వాలి, నీతో కలిసిపోవాలి. వాడు నిప్పైతే నువ్వు పైకి పొంగిపోతావు. అర్థం చేసుకో. అందుకు నేనే ఉంటానంటే, అసలు ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలి అంటే తోడు చుక్కలా ఉండాలి. గిన్నెడు పాలలో ఇంతే తోడు చుక్కేస్తాం, పాలు పెరుగవుతాయి. నువ్వు కూడా అలాంటి ఫ్రెండ్ ఉంటే పెరుగుతావు. దట్స్ ఆల్. ఇప్పుడు మీరు భూతత్వం పెట్టి వెతకండి, వాడు దొరకడు. అందుకని ఫ్రెండ్స్ వద్దు, అలాంటి వాడు దొరకడు కాబట్టి. ఇక రెండో దయచేసి సెల్ ఫోన్లు చాలా కంట్రోల్డ్ గా వాడండి. వాట్సాప్ కానీ లేదా ఎనీథింగ్, ఫేస్బుక్ కానీ, తర్వాత వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, వాటి కంట్రోల్డ్ గా వాడండి. యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దెమ్. మీరు ఇష్టం వచ్చేట్టు వాడితే ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైతే వాట్సాప్ లాంటివి కానీ ఫేస్బుక్ లాంటివి కానీ మీరు మీ టైం వేస్ట్ చేసేంతలా వాడుతుంటే మాత్రం మీరు పతనంలోకి వెళుతున్నారని అర్థం. దయచేసి ఆ పని చేయొద్దు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారో ఆ చాటింగ్ లో, మిమ్మల్ని మీరు కోల్పోతున్నారో ఫేస్బుక్ లో, యు ఆర్ నో వేర్. అసలు నేనైతే ఏమంటానంటే, దయచేసి మీరేమనుకోకండి, మీరు మీ జీవితంలో సక్సెస్ అయ్యేంత వరకు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయకండి.
ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయకండి, ఇన్స్టాగ్రామ్ అసౌద్దమ్మా. ఏం సాధిస్తావు ఆలోచించు. ఇలా ఒక సెల్ఫీ తీసుకున్నావు, సెల్ఫీ బొంగు ముద్దు పెట్టావు, పెట్టిందేమో ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో పెట్టావు, ఎన్ని లైక్లు వచ్చాయని చూసుకుంటావు. ఉంటాయి, ఎందుకు ఉండవు? ఆ మాత్రం లైక్లు ఉండకుండా ఉంటాయా? పనికి మాలో ఆ మాత్రం ఉంటారు కదా ఫేస్బుక్ లో, వాళ్ళందరూ లైక్లు కొడతారు. ఏం పీకేవురా నువ్వు? ఈ దేశానికి ఏం చేసావు వద్దు, ఈ గ్రామానికి ఏం చేసావు వద్దు, నీ కుటుంబానికి ఏం చేసావు వద్దు, నీకేం చేసావు ఆలోచించు. ఒక ఫేస్బుక్ లో ఒక ఫోటో నువ్వు పెట్టడం వల్ల 1000 లైక్లు వస్తే ఆ రాత్రికి నీకు పీకింది ఏంటి? నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్లో రాస్తుంటే నీ ఫేస్బుక్ అకౌంట్ లో ఎన్ని లైక్లు వచ్చాయి తెలుపుము అని ఒక్క ఎగ్జామినేషన్ అడుగుతున్నారా? పుష్ప సినిమా హీరో ఎవరు, సమంత ఎన్ని వంకర్లు పోయిందని అడుగుతున్నారా? ఎందుకు రాబాయ్? చరిత్రలో నీ గురించి మాట్లాడుకుంటావా? జనంతో నువ్వు మాట్లాడతావా? జనంతో మాట్లాడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? తెలుసుకో. అందులో ఫ్రెండ్స్ వద్దు, ఫేస్బుక్ ఇలాంటి ఈ పనికి మాల చెత్తంతా వద్దు. ఇక మూడవది వెరీ ఇంపార్టెంట్, ఈ ప్రపంచంలో నీకు ఒకే ఒక ఫ్రెండ్ ఉండాలి, చాలా గొప్పవాడై ఉండాలి. ఎవడాడు? వాడెవడో మీ ఫ్రెండ్ ఎవడో, ఒక గొప్పవాడు ఒక ఫ్రెండ్ అయ్యి ఉండాలి. వాడెవడో చెప్తే నేను నిజంగానే ఏదో గిఫ్ట్ ఇస్తాను. ఏదో ఉన్నాయో ఒకటి ఇవ్వడానికి, ఏదో ఇస్తాం, నీ సెల్ ఫోన్ ఇచ్చేద్దాం. చెప్పండి, ఎనీవన్? టైమా? కాదు, టైము యేసు కాదు. ఈ ప్రపంచంలో ఒక ఫ్రెండ్ ఉండాలి నీకు, వాడిని మించిన వాడు లేడు. వాడిని పరిచయం చేయమంటే చేస్తాను, చేయరా? ఏమంటారు? ఎవరైనా చెయ్యొచ్చు చెప్పండి, మళ్ళీ గిఫ్ట్ పోతాయి కదా. మీరెవరు చెప్పలేకపోతున్నారు. సరే నేను చెప్తానండి. మీకు ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి, ఒక యూనిక్ వ్యక్తి, గొప్పోడు ఇంతకన్నా లేడు. ఆళ్ళంటి గొప్పోడు కావాలంటే నీ ఇంట్లో ఉన్న అద్దం ముందు నిలబడు తస్సదియ్య నువ్వు రావు. ఇద్దరు పవిత్రమైన వ్యక్తులు ఒక రాత్రి పూట కలిసినప్పుడు ఈ ప్రపంచంలోకి ఏదో సాధించడానికి పుట్టావు నువ్వు. నేనైతే ఏమంటానంటే, నువ్వు ఎప్పుడైనా సరే ఏ పని చేస్తున్నా సరే గుర్తుంచుకోవాల్సిన ఇద్దరిని, ఒకటే అమ్మ ఒకటే నాన్న. నాకు తెలిసినంత వరకు బయటికి రావడానికి అమ్మని లోపల తన్నిరా బయటకు వచ్చావు నువ్వు. ఇక్కడ తన్నావు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఇక్కడ తంతే బయటకు వచ్చావు నువ్వు. ఆ అమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తావురా? ఊర్లో అమ్మ అవమానాలు పొందుతోంది, నువ్వు ఏం చేస్తావు అమ్మకి? ఆమె అవమానాలు పొందుతుంటే పదే పొందమంటావా? నువ్వే నీ ఊరికి ఎస్ఐగా వెళ్ళు, ఒక కానిస్టేబుల్ గా వెళ్ళు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా వెళ్ళు, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా వెళ్ళు, ఒక ఐఏఎస్ వెళ్ళు, ఐఏఎస్ గా వెళ్ళు, గ్రూప్ 1 గా వెళ్ళు, గ్రూప్ 2 గా వెళ్ళు. ఏదో విధంగా సక్సెస్ఫుల్ గా వెళ్ళరా బాయ్. అప్పుడు అమ్మ ఎంత పొలకించిపోతుందో ఆలోచించు. ఆ గిఫ్ట్ ఇవ్వవా అమ్మకి నువ్వు? మరి దేనికి? ఇవన్నీ వస్తే గ్రూప్ 1 2 నిమిషాలు వస్తుంది నా దృష్టిలో అయితే. పెద్ద కంగారు పడక్కర్లేదు. అది కూడా చెప్తాను చివరి ఎలా వస్తుందో. ఎప్పుడైతే నీకు రోజు అమ్మ కనిపిస్తుందో ఆటోమేటిక్గా పుస్తకాల ముందు ఉంటావు, ఫ్రెండ్స్ ఎందుకు ఉంటావు, క్లాసుకి 9 o'clock 9 o'clock వస్తావు, బుద్ధిగా చెప్పింది వింటావు, విన్నది రాసుకుంటావు, రాసింది చదువుతావు, చదివింది ఏమో రివిజన్ చేస్తావు, రివిజన్ చేస్తున్న అక్కడేమో రిట్రీవ్ చేస్తావు, రీరైట్ చేస్తానేమో ర్యాంక్ వస్తుంది. ఇంత వస్తుంది. దానికోసం మళ్ళీ కష్టపడాలా, దానికి మళ్ళీ ఎవరో కోచింగ్ ఇవ్వాలా? ఆలోచించు. అందుకని ఇవాళే పుట్టిన వాళ్ళ మనందరం అమ్మకైతే గిఫ్ట్ ఇస్తాం. ఆ గిఫ్ట్ అంటే మదర్స్ డే నాడు మనం ఇచ్చే పూల బొకే కాదు, పట్టు చీర కాదు. శాశ్వతంగా నా కడుపున పుట్టినందుకు వీడు గొప్పవాడు అయ్యాడని ఆవిడ ఆనందించడం. అదే మైండ్ లో పెట్టుకోండి. నా నిరుద్యోగ యువత రాక నోటిఫికేషన్ వస్తున్నాయి. కోవిడ్ల తర్వాత మళ్ళీ మన జీవితాల్లోకి పండగ వస్తుంది అంటే నోటిఫికేషన్ ద్వారా. ఆ నోటిఫికేషన్ లో ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ దాదాపు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసింది కనీసం ఒక 80,000 90,000 జాబులు. ఒక ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీ సాక్షి అనౌన్స్ చేసినప్పుడు వాటికి లీగాలిటీ ఉంటుంది, కాన్స్టిట్యూషనాలిటీ ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చి తీరుతాయి. వస్తాయి కాబట్టి చదివితే ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు కాదు రాబోయే అనుకుంటే నాకు తెలిసి 2023లో ఎలక్షన్స్, మళ్ళీ 28లో ఎలక్షన్స్, అంతవరకు అయితే నోటిఫికేషన్స్ రావు. అదైతే గ్యారంటీ ఇవ్వగలం. ఇప్పుడు కాదు ఎప్పటికీ రాదు. అందుకని బాగా చదువు.
అంటే ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 సెమినార్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడదు. ఏదైనా ఫార్ములా ఒకటే. ఆ మాట కోసం మీకైనా నాకైనా జీకే సార్కైనా ఎవరికైనా ఫార్ములా అదే. రాత్రంతా పగలంతా కష్టపడకపోతే ఈ మాత్రం సామ్రాజ్యం స్థాపించలేరు. అదే జోక్. అది లక్షలాది మంది స్టూడెంట్స్ కోచింగ్ ఇవ్వాలంటే అది ఈజీ కాదు. ఆ మాట కోసం ఎవరైనాను. సో అందుకని ఇప్పుడు తప్ప ఇంకెప్పటికీ రాదు. అందుకని గుర్తుంచుకో, ఇవాళ ఇంటికి వెళ్ళి ఇందాక రాయాల్సిన మొదటిది నీ పేరు, పక్కన నేము ఏము. నెక్స్ట్ రాయాల్సింది అమ్మ, ఆమె పేరు, అమ్మకు నువ్వు ఏము అనుకుంటే గిఫ్ట్. ఇంకా నాన్న. నాకు తెలిసినంత వరకు ఈ భూ ప్రపంచంలో ఆడపిల్ల వ్యాలెట్ అంటాం, లేదా ఫోన్ స్క్రీన్ గార్డ్, అదే స్క్రీన్ సేవర్ ఏదో అంటాం దాన్ని. అందులో ఉండాల్సిన ఫోటో నాకు తెలిసిన నాన్న ఫోటో. నాకు తెలిసినంత వరకు ఆడపిల్లకి ఎవరైనా గొప్ప ఫ్రెండ్, గొప్ప గైడ్, గొప్ప ఫిలాసఫర్ ఎవరైనా ఉండాలి అంటే నాకు తెలిసిన నాన్నే. మిగతావాడు ఎవడో కాదు. ఆడెవడో బండేసుకు వస్తాడు, డాడ్స్ గిఫ్ట్ ఆడిది కాదది. అందులో పెట్రోల్ ఆడిది కాదు. అసలు బాధ్యత లేని వాడు బండేసుకొస్తుంటే నువ్వు ఆ బండెక్కి నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప నువ్వు పాట పాడుతున్నావు అంటే జోగి జోగి రాసుకుని బూడి రాన్నట్టు లెక్క. నాన్నకి అన్యాయం చేయట్లేదా? నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఒక్కసారి నీ రూమ్ లోకి వెళ్ళి, ప్రతి ఆడపిల్ల నీ రూమ్ లోకి వెళ్ళి అన్ని తలుపులు వేసేసి నాన్న నీకేం చేశాడో చూడు. అరే, పుట్టినప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టాడు, పెరుగుతున్నసారి ప్రతి ఫంక్షన్ చేశాడు, నీకు ఏదో ఒక చిన్నది ఇక్కడ దొరకలేదు, మ్యాచింగ్ లేదు అంటే నువ్వు నీ కన్నీటి బొట్టు బయటకు వచ్చే లోపే చార్మినార్ వెళ్ళి దాని మ్యాచింగ్ కొనుక్కుని వస్తాడు. నువ్వు కనుక అడుగు వస్తుంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం అని నాన్న నీ గురించి పాట పాడాడు. నీ పాదం కందిపోకుండా తన యొక్క గుండెల్ని పెట్టాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, బయట వెళ్ళిన తర్వాత అనేక మంది ఏదో మాటలంటారు, తిడతారు, అవమానిస్తారు. అయినా తన చెమటను, తన రక్తాన్ని చెమటగా చేసి 4 డబ్బులు తెచ్చి నీ కోసం పెడతాడు. పైగా ఆడపిల్ల తండ్రి నాకు తెలిసి ఒక త్యాగమూర్తి. ఎందుకంటే దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అది మనకు వస్తుంది వస్తువు. అంతే కదండి. ఒక సెల్ ఫోన్ కొనాలి, మీరు ఈఎంఐలో కొన్నారు, ఆ సెల్ ఫోన్ మీది అవుతుంది కానీ పక్కింటోటి అవ్వదుగా. కానీ ఆడపిల్లకి చదువు చెప్పించిన తర్వాత, నాన్న నీకు జాబ్ వచ్చిన తర్వాత, నీకు పెళ్లి చేసిన తర్వాత కళ్యాణ మండపం ఖర్చులు, కట్న కానుకల ఖర్చులు అన్ని లెక్కలేసుకుంటుంటే ఆ మరునాడు నుంచి నీకు వచ్చే నెల శాలరీని నువ్వు నాన్నకి ఇవ్వకుండా మీ ఆయనకి ఇస్తావని తెలిసి కూడా నీ కోసం కష్టపడుతున్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి నాన్న మాత్రమే. ఇది తెలిసాక కూడా ఒక అమ్మాయి లవ్ లో పడింది అంటే నా దృష్టిలో అది మానవ జన్మ నేనైతే అనుకోను. ఐ డోంట్ థింక్ సో. అందుకని నువ్వు కనుక ప్రేమలోకి వెళ్ళకపోతే, నువ్వు కనుక గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనకపోతే, నువ్వు వాట్సాప్ లో చాటింగ్లు చేయకపోతే, నీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వీక్నెస్ లేకపోతే నీకు చదువు తప్ప ఇంకేముందిరా? 24/7 చదువే కదా. 24/7 చదువుతో ఇంకేం చేస్తావు ఆలోచించు. ఫ్రెండ్ అమ్మన్నాడు, సారీ బాయ్. ఆమె ఎవరు మెసేజ్ పెడుతుంది, హాయ్. నువ్వు వెంటనే దానికి హలో, అప్పుడు వెంటనే అవతల వస్తావా, నువ్వు వెళ్తావు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చూడండి, నీ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ లేరు, నీకేం కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తోంది? అర్జునుడికి పక్షి కన్ను గుడ్డు కనిపించినట్టుగా నీకు మీ అమ్మ కనిపిస్తోంది, మీ నాన్న కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురు కనిపిస్తే ఈడు కనిపించడం, ఈడు కనిపించకపోతే పుస్తకం కనిపిస్తుంది. ఏదో చేయాలి కదా. అప్పుడు నీకు ఎవరితో స్నేహం ఉంటుంది? నీతో మాత్రమే స్నేహం ఉంటుంది, నీ పుస్తకంతో మాత్రమే స్నేహం ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఏమంటాం అంటే గ్రూప్ 1 మెటీరియల్ అంటాం, ఐఏఎస్ మెటీరియల్ అంటాం, ఐఏఎస్ మెటీరియల్ అంటాం, ఏఎస్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ అంటాం. ఏదైతే చదువుతాం, చదివిన తర్వాత ర్యాంక్ వస్తుంది. అప్పుడు ఈనాడు వాడు, ఈటీవీ వాళ్ళు, ఆ వీళ్ళు వాడు నీ ఇంటికి వస్తారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ పెళ్లి అవుతుంటే నువ్వు వెళ్తావు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కనుక ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళకుండా నువ్వరే వాడు అంటాడు, అన్నా నువ్వు రాకపోతే నాకు పెళ్లి అంటాడు. అడుగు ఒక క్వశ్చన్ అడగండి, సరే రాకపోతే పెళ్లి అయిపోద్దా?
అరే రాను, పెళ్లి ఆపేస్తావా అనండి, బలుడు అంటాడు, పై కావాలంటే ఆపేస్తాను, నిజంగా ఆపుతాడా? నువ్వు వస్తావని అంటాడు, కావాలంటే, రాకపోతే ఆ అమ్మాయిని ఆపేసి నీకు వెయిట్ చేస్తాడా? లేదే అంటే నువ్వు వెళ్ళకపోయినా జరిగే పెళ్లికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అదే తిరగేద్దాం, నువ్వు ర్యాంకర్ అనుకుందాం, నువ్వు గొప్పవాడు అయ్యావు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? నీ పెళ్లి కార్డు ఇస్తారు, వాళ్ళ పెళ్లి కార్డు ఇస్తారు, అన్న రావాలన్నా అంటే యాక్చువల్గా ఆ రోజు నాకు కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, ఆ రోజు నేను యాక్చువల్గా ఐ థింక్ ఐ హ్యావ్ మీటింగ్ విత్ ఎస్పీ ఆఫ్ మహబూబ్ నగర్ అంటే అన్న కావాలంటే ఆ రోజు నేను ఏదో చెప్తాను ప్లీజ్ అన్న, రా అన్న. నువ్వు వస్తావని ఎదురు చూస్తాడు, వస్తాడు, ఎదురు చూడటం మాత్రమే కాదు, నీ కోసం ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. నువ్వు కారు దిగానే వాళ్ళందరూ వచ్చి నీకు బొకేలు కట్టి నీకు అవగలించుకొని కంగారు పడి చాలువా కప్పి లోపలికి తీసుకెళ్ళి నువ్వు నీ అడుగట్టుకున్న మట్టుకులెత్తుతారు. ఇప్పుడు చెప్పరాబా ఎలా బతుకుతావు? ఇప్పుడు ఆలోచించి ఎలా బతుకుతావో. ఇది పానే అది పానే, ఇది లైఫ్ అది లైఫ్. ఆలోచించు. మొక్కగా ఉంటావా, చెట్టుగా ఉంటావా? మొక్కగా ఉంటే ఎస్ నేను కాదన్ను, కానీ చెట్టుగా ఉంటే నువ్వు మహావృక్షం అవుతున్నావు. మహావృక్షం అయితే ఆకులుంటాయి, అలములుంటాయి, కొమ్మలుంటాయి, అన్నీ ఉంటాయి. దాని మీద ఎవరైనా కావాలంటే పక్షులు గూళ్ళు పెట్టుకోవచ్చు, దాని కింద ఎవరైనా నీడనిచ్చుకోవచ్చు. ఆకలిస్తే అక్కడున్న ఏవైనా కొన్ని అందమైన పళ్ళు తినవచ్చు, కూరగాయలు తినవచ్చు, ఏవైతే కావాలంటే అవి తినవచ్చు. మీరు నమ్మరు, ఒక చెట్టు అయితే కొంతమందికి నువ్వు నీడనిస్తావు, గూడునిస్తావు, ఆహారాన్ని ఇస్తావు. చెట్టు విరిగి కింద పడ్డాక ఇంటి గుమ్మం అవుతుంది, కొమ్మ చెక్కితే బొమ్మ అవుతుంది, కొలిచి మొక్కితే అమ్మ అవుతుంది. ఆదికే ఇది పాదవుతుంది, కాదంటే ఏది అవదు. అర్థం చేసుకో. మొక్కగా ఉంటావా, చెట్టుగా ఉంటావా? మీ నాన్న అమ్మ ఈ విత్తనాన్ని ఇక్కడ తీసుకొచ్చారు, మొక్కగా బతుకుతావా, చెట్టుగా బతుకుతావా అన్నది నీ ఇష్టం. చిట్ట లాస్ట్ 1 minute గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి ఇంతవరకు నేను చెప్పినవి ఆ సూత్రాలన్నీ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అప్లై చేసుకోమని కోరుతున్నాను. నేను ఇవాళ బిగినింగ్ లో మిమ్మల్ని ఎంతమంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారంటే ఒక్కడు చేయట్లేదు, కాబట్టి నేను ఏం చెప్పాలో అర్థం కాక గ్రూప్ 1 గ్రూప్ 2 మీద ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఎవరైనా ఒకరిద్దరు ఉన్నారేమో నాకు తెలియదు, కాబట్టి చెయ్యి ఎత్తడానికి కూడా బతకమయ్యే రేంజ్ లో ఉన్నారు కాబట్టి 3 పనులు చెప్తాను. మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అచీవ్ అవ్వాలి అనుకుంటే నేను పైన చెప్పిన కండిషన్స్ అన్ని అప్లై చేస్తూ, అంటే ఫ్రెండ్స్ లేకుండా, వాట్సాప్ లేకుండా అలాంటివి చేస్తూ 3 పనులు చేయండి. ఒకటి, సిలబస్ ని బాగా చదవండి. వీలైతే ఇంగ్లీష్ లో ఉన్న సిలబస్ ని మీరు చేతి రాతతోటి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలోను, తెలుగు మీడియం పిల్లలైతే తెలుగు భాషలోనూ రాసుకోండి. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఉదాహరణకి మీరు అలా రాస్తే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఉదాహరణకి తెలంగాణ హిస్టరీ తీసుకుంటే క్రీస్తు పూర్వం 200 ప్రాంతంలో శాతవాహనులు మొదలుకొని ఆ తర్వాత ఇక్ష్వాకులు కానీ, విష్ణుకుండినులు కానీ, లేకపోతే తర్వాత వచ్చిన ముదిగొండ చాళుక్యులు కానీ, లేదా ఇతరత్ర చాళుక్య రాజులు కానీ, ఆ తర్వాత వచ్చిన కాకతీయులు కానీ, ఆ తర్వాత వారితో పాటు ఆ తర్వాత వచ్చిన రాచకొండ వెలమల్ లాంటి వారు కానీ, ఆ తర్వాత వచ్చిన కుతుబ్షాహీలు కానీ, ఆ తర్వాత వచ్చిన అసబ్జాహీలు కానీ, ఆ తర్వాత 1948 లో ప్రత్యేక రాష్ట్రంగా హైదరాబాద్ ఏర్పడటం కానీ, 1953లో అక్కడ ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం ఉండడం కానీ, 1956లో ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం కానీ, 1969లో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం రావడం కానీ, 1972లో జయాంధ్ర ఉద్యమం రావడం కానీ, ఆ తర్వాత 2002 ఆ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఏర్పడడం కానీ, ఆ తర్వాత 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం కానీ. ఇదంతా చరిత్ర. ఏది చదవాలి ఇందులో? సిలబస్ చెప్తుంది. తప్ప కూడా చదవద్దు, అన్ని చదవాల్సిన అవసరం ఏముంది? ఇలా సిలబస్ ని కనుక నువ్వు కమాండ్ తెచ్చుకుంటే ఏం చదవాలో తెలుస్తుంది. 2, మీరు ఎక్కడ కోచింగ్ జాయిన్ అవుతారు? ఇక్కడ మనం ఆఫ్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఇక్కడ కోచింగ్ మీరు జాయిన్ అయితే సంస్థ ఎలాగూ గొప్పది కాబట్టి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏస్ అనేది ఒక బ్రాండ్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ 1995లో అనుకుంటా జీకే గారు స్టార్ట్ చేశారు. దాదాపుగా 1995 అంటే అక్కడ 25 సంవత్సరాలు, 27 సంవత్సరాల చరిత్ర కలిగిందా. వేల లక్షల మందికి ఇప్పటికే ఇంజనీరింగ్ సర్వీసెస్ లాంటి వాటిలోనే ఇతరత్ర రిలేటెడ్
ఆస్పెక్ట్స్ లో కోచింగ్ ఇచ్చిన ఒక సంస్థ. నేను చెప్పాల్సిన అవసరం లేదు క్వాలిటీ గురించి వాటి గురించి. అంత పెద్ద సంస్థ ఇవాళ హఠాత్తుగా గ్రూప్ 1 గ్రూప్ 2 వస్తే 4 డబ్బులు సంపాదించుకుందాం అనేది నేనైతే అనుకోను. అంతే కదండి, ఒక స్థాయి దాడితో డబ్బు కిక్కి ఇవ్వదాడు, అయిపోతా. ఏదో చేయాలనే తపనే మిగులుతున్నాను. అదే ఇప్పుడు ఈ ఏస్ వెనకాల కారణం. జాయిన్ అయ్యారు, క్లాసులకు బుద్ధిగా రండి, ఇక్కడ వీళ్ళు చెప్పేది వినండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, 0 నుంచి 10 అనే ఒక స్కేల్ తీసుకోండి. ఆ స్కేల్లో 10 అనేది గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 అండి. మీరు 0 దగ్గర ఉన్నారండి. కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే 0 దగ్గర ఉన్న నిన్ను 10 దాకా తీసుకురావడానికి ట్రై చేస్తారు, కానీ తీసుకురాలేరు. 7 లేదా 8 దగ్గర తీసుకురాగలరు. ఆ పై 2 ఎక్కాల్సింది నువ్వే. అందులో మొదటి నుంచి ఏం చెప్తున్నారు, ఏం చదువుతున్నాను, నీకంటూ ఒక ప్రణాళిక ఉండాలి, ప్లాన్ ఉండాలి, సిలబస్ ఐడియా ఉంది, ప్రణాళిక తెలుసుకో, వీరేం చెప్తున్నారో తెలుసుకో, ప్లానింగ్ తీసుకో, దాని ప్రకారం చేసుకో. వచ్చేసి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, 2 ప్రిపేర్ అవ్వాలా అనే క్వశ్చన్ కనుక వస్తే నేనేమంటానంటే 2 ప్రిపేర్ అవ్వమంటాను. ఎందుకంటే అది 2 వేరు కాదు. గ్రూప్ 2 అనేది 5వ మెట్టు అయితే, 5వ ఫ్లోర్ అయితే, గ్రూప్ 1 అనేది 10th ఫ్లోర్, అంతకుమించి ఏం కాదు. అది 2 ప్రిపేర్ అవ్వ నేనైతే అంటాను. బట్ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, వారి ఆర్థిక అవసరాలు, ఆర్థిక పరమైనవి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతేనంటే మొత్తం జాబ్ అయితే సంపాదించుకోవాలి. ఇవాళ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ మంచి జాబ్ వస్తే చాలా సేవ చేయొచ్చు దేశానికి. ఇవాళ మీరు తెలంగాణ ఖచ్చితంగా బంగారు తెలంగాణ చేయొచ్చు, అది ఆంధ్రప్రదేశ్ పిల్లలు వారు కూడా దేశానికి సేవ చేయొచ్చు. డబ్బుల గురించి మాట్లాడలేదు నేను. ఒక సివిల్ సర్వెంట్ అంటే ఒక ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ అయితే వీ కెన్ డూ వాట్ ఎవర్ ద సర్వీస్ యూ కెన్ డూ అని. మేము చేయలేమండి బయట నుంచి. మీరు ఏదైనా ఒక బ్లైండ్ స్టూడెంట్స్కి ఏదైనా ఒక వర్క్ చేయాలనుకోండి, మీరు కనుక ఏదైనా ఒక సోషల్ సర్వీస్, సోషల్ సెక్టార్ లో కనుక మీరు ఒక ఆఫీసర్ అయ్యారనుకోండి, గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారనుకోండి, యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. రాత్రికి రాత్రి మీరు ఒక 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంబర్స్మెంట్ ఇస్తే కనుక అద్భుతంగా అక్కడ వర్క్ చేయొచ్చు. ఇవాళ భారతదేశంలో బ్లైండ్ స్టూడెంట్స్ కి, విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కి నేను ఐఏఎస్ మెటీరియల్ ని ఒక బ్రెయిలీ స్క్రిప్ట్ లోకి, ఆడియో స్క్రిప్ట్ లోకి తయారు చేశాను. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. నేను 8 లక్షలు ఖర్చు పెట్టాను దాని మీద. కానీ అదే ఒక గవర్నమెంట్ అయితే అదే 8 లక్షలతోటి చాలా ఎక్కువ చేయగలుగుతాను. అది దట్ ఐ వాంట్ టు కన్వే. ఇఫ్ ఐఎమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఎమ్ సేయింగ్. అందుకని మీరు అవ్వండి, మీకు అవకాశం ఉంది, మాకు లేదు, మా దాటిపోయాం మేము. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్, మీకు ఎనర్జీ ఉందండి, ఏజ్ ఉందండి, కాస్త కోస్త ఇంట్లోంచి ఇచ్చే డబ్బులు ఉన్నాయండి, అన్నిటికన్నా ఇచ్చే టైం ఉందండి. ఇదేమో రైట్ టైం అండి, ఇది రైట్ టైం. అందుకనమాట. అలాగే దయచేసి మాత్రం ఎక్కువ గూగులింగ్, యూట్యూబ్ ఛానల్ చూడకండి. ఇందాక శైలేష్ రెడ్డి గారు చెప్పింది నేను దాన్ని కొనసాగింపుగా చెప్తాను. ఇవాళ మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళాలి అంటే ఒక గూగుల్కి వెళ్తే కొన్ని 100 పేజీలు, 1,00,000 పేజీలు వస్తాయని, అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకని కోచింగ్ లో మీకు ఆ కన్ఫ్యూజన్ పోగొట్టి క్లారిటీ వైపు తీసుకెళ్తారు. ఎక్కడైనా నువ్వు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంటే, సార్ ఇది సరిగ్గా చెప్పలేదని నీకు అనిపించలేదు, అందకపోయినా నువ్వు గూగులింగ్ చేసుకునే అవకాశం ఉందన్న. మా జనరేషన్ లో ఒక పుస్తకం చదవాలి అంటే మేము ఎంతో కష్టపడాలి. ఇవాళ జస్ట్ గూగుల్లోకి వెళ్తే సరిపోతాం, యూట్యూబ్ లోకి వెళ్తే సరిపోతాం. అది ఆయన శైలేష్ రెడ్డి గారు కానీ నేను కానీ చెప్పే మాట. మీకు చేతిలో ఉంది ప్రపంచ జ్ఞానం, ప్రపంచ జ్ఞానం చేతిలో ఉంది కాబట్టి నువ్వు దాన్ని వినియోగించుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. చివరిగా ఒక చిన్న పాయింట్ చెప్పేసి ముగిస్తాను. ఒక చాలా 60 ఏళ్ళ ఆవిడ ఒక వీధి అరుగు మీద కూర్చుని ఉందట. చాలా బాధగా, ఆమెకి జ్వరంగా ఉంది, కాఫ్, కోల్డ్, ఎవ్రీథింగ్, బీపీ, షుగర్, నీరసంగా ఉంది. వాళ్ళ 6 ఏళ్ళ మనవడు అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వాడు కారు కింద పడ్డాడు. అందరూ కంగారు పడ్డారు, అందరూ మూగారు. ఈ ముసలావిడ వెళ్ళింది. వెంటనే అందరినీ తప్పుకోమని ఆ కారు బాయినెట్ అంట ముందు భాగం కిందన ఎడమ భుజం పెట్టి ఇలా లేపితే కారు పైకి లేచింది. ఇమ్మీడియట్ గా పల్లాడిని మనలాంటి వాళ్ళు ఎవరు బయటికి లాగారు. ఆ పిల్లడికి ఏమీ అవ్వలేదు, సేఫ్.
సో ఎవ్రీ వాజ్ హ్యాపీ. కానీ ఆ ముసలావిడ వీధి అరుగు మీదకి వెళ్ళి ఏడుస్తోందట. అప్పుడు ఆ ముసలావిడ కొడుకు, అమ్మా మనవడికి ఏమీ అవ్వలేదు, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? అరే ఏడుస్తున్నది నేను మనవడ కోసం కాదురా, నా కోసం రా. నువ్వెందుకమ్మా ఏడవడం, నీకేం జరిగింది అంటే, అరే 60 ఏళ్ల వయసులో బీపీ షుగర్ ఉన్న ఈ రోజుల్లో కాఫ్ కోల్డ్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు వీక్నెస్ ఉన్న నేను ఒక కష్టం వస్తే, ఒక క్రైసిస్ వస్తే, జీవితంలో ఒక సమస్య వస్తే పరిగెత్తికి వెళ్ళగలిగి ఒక కారు బాయినెట్ ని పైకి ఎత్తగలిగినంత తెగింపు, తెగువ, శక్తి, ఆత్మవిశ్వాసం, ఎనర్జీ నాలో ఉన్నాయన్న విషయం ఇప్పుడు కాకుండా 60 ఏళ్ల వయసులో కాకుండా నాకు 20, 23, 25 సంవత్సరాల వయసులో ఉండుంటే, తెలుసుంటే, ఎంత ఎనర్జీ నాలో ఉందని తెలిసి ఉంటే నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయి ఉండేదాన్ని కదరా, గ్రూప్ 2 ఆఫీసర్ అయి ఉండేదాన్ని కదరా. ఇంత ఎనర్జీని వేస్ట్ చేసుకున్నాను, బాధపడుతున్నాను అని. 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను గ్రూప్ 1 రాసి ఉండేదాన్ని అని ఆ రోజు బాధపడకుండా ఉండాలంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి శ్మశానం దగ్గరికి వెళ్ళి అన్ని శవాలని చూసిన తర్వాత, అక్కడ ఉన్న సమాధులను చూసిన తర్వాత ఒక మాట అన్నాడట, ఈ సమాధుల లోపల శవాలు డెడ్ బాడీస్ లేవో, ఇంకా వాటిలో సంగీతం మిగిలి ఉంది అన్నాడట. అంటే ఎంతో సాధించాల్సింది సాధించలేక చచ్చిపోయారు వీళ్ళు అని అర్థం. మనం కూడా అలా కాకూడదని ఇక్కడ కూర్చున్న ఈ 100 మందో 1000 మందో అందరూ కూడా గ్రూప్ 1 ఆఫీసర్లో, గ్రూప్ 2 ఆఫీసర్లో, ఈ దేశానికి ఉపయోగపడే ఆఫీసర్లు అయితే ఈ రోడ్లు బాగుంటాయి, ఈ దేశం బాగుంటుంది, ఈ తెలంగాణ బాగుంటుంది. ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ అద్భుతమైన ఆనందంతో ఉంటే ఇక్కడ అత్యద్భుతమైన బంగారు తెలంగాణ జరుగుతుందన్న ఉద్దేశంతో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అన్న పాటకు అసలైన అర్థం మీరు ఇప్పుడు మీ యొక్క ఉద్యోగం కోసం చేసే పోరులో ఉందని తెలియజేస్తూ హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెరీ వెరీ ఇన్స్పిరేషనల్. తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మా స్టూడెంట్స్ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఓకే సార్. Yeah. So request AK sir to felicitate us. మామూలుగా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపరేషన్ సంబంధించి మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉందా? ఇప్పుడు మామూలుగా జనరల్ కాబట్టి వీరు అనేకమైన గైడెన్స్ ఇస్తారు. నేను ప్రత్యేకంగా ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి ఉపయోగపడేందుకు ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇన్ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను. నా పేరుతో మీరు సెర్చ్ చేస్తూ వస్తుంది. దట్ ఇస్ ఓన్లీ ఫర్ గైడెన్స్. ఇవాళ నేను ఏసు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి కూడా ఏమైనా కొన్ని క్లాసులు లాంటివి ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇంకొక 20 minutes అండి, వీళ్ళు ఒక 5 minutes ఏకే సార్ మాట్లాడతారు. దాని తర్వాత వీల్ టేక్ ది డౌట్స్. వీల్ ఎస్ థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సో సార్, ఓకే సార్ ఏకే సార్, ప్లీజ్ మోటివేట్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో గివ్ vote of thanks సార్. Hello. Am I audible to you, last bench? Yeah. Very good evening all. I think at this stage, saying something and impressing the students like you and enthralling, impressing, especially after the speech of Agenda sir, is very, very difficult. That's why I have chosen a different path. Whatever I wanted to say, they have some direct relevance and connection with some of the questions which have been raised by a few students, Mr. Harris and somebody was asking earlier. Exactly the same points what I thought of sharing with you, but somehow because of lack of time, I'm not going to address all those points, but still I try my level best just to finish off within a few minutes only, saying very few points only. I think these points are definitely
I think these points definitely will give good guidance for most of the students who look for always some sort of what you call inspiration or methodology of preparation, success story, something like this. Mainly, you know that the day before yesterday, we had that GATE result on 17th. Of course, as usual, every year we have some rankers. One thing what we do here is in our academy, myself and GK sir, we both interview most of the toppers in this GATE engineering service examination and even AWE, ISRO, whatnot, most of the examinations. We interview most of the toppers there. And we pick up some important, strategies, what they have followed in their preparation. And we make one brief video, let us say 10 minutes or 5 minutes or 20 minutes, depending upon that, intensity of the story behind that success. All those videos we have kept in our website. You can see acingacademy.com website for your, you can watch them. You see some of the successful stories, how they have followed the preparation, right? How they got the inspiration. Many points are there. So I have chosen some points only from them, only 2-3 points I just want to share with you. Ask them, let us say like this. When you interview the student, for example, I think today at 5:30 p.m., just before coming down here, I was interviewing one student on June. The student was in Uttar Pradesh. So he came into the, the Zoom meeting. And I asked him, I want to interview with your son, not you. Then he laughed at me. He said, no, I myself the student there. His age is something 45 or 50, something that range. He passed out the BTech in 2002. And he cracked the GATE exam in 2022, exactly after 20 years, with All India rank 10 in Electronics and Communication branch of engineering in the GATE 2022. I think in a couple of days we are going to upload that video. You can also watch. Not on that particular guy, there are many students who had 3 years preparation rigorously, 4 years preparation, 5 years preparation also. We ask them one thing. See, if you want to make such a long journey of a preparation, 3 years, 4 years, etc., how could you derive that energy, enthusiasm and all? They say one point. That's the same point what Akela sir was saying in a funny manner. What they say is, sir, I have a strong desire to crack this so-and-so examination. I have a passion about it. That strong desire has given them that energy, enthusiasm to make such a long preparation journey. So friends, what I want to tell you here is, if you want to crack any examination, you need to have that such a strong burning desire. Without a desire, whatever coaching that you take, whatever material that you follow, however number of hours you study, it is very difficult. But if you have a strong desire, if you make a systematic preparation, definitely that desire will give you the energy, the enthusiasm, whatnot, everything to crack any examination. So friends, this point you need to keep in mind. Unless you have a strong desire to crack something, some examination, very difficult. This is what you need to have. Then only think of coaching, material, and other things. Another thing, we have seen some students, they are just in the BTech 3rd year only. Last year, one BTech 5-year student, he cracked the GATE examination with All India first rank in electrical branch of engineering. He was from, I think, Patna. He prepared that examination in the 3rd year of BTech. He took the examination in the 4th year. He got All India first rank in electrical branch of engineering. Of course, as usual, I put him some questions, etc. Like that, we had many students even in Hyderabad also, way back, if I remember correctly, it was 2003 or 4. One student from Sinithi College of Engineering, one girl, she cracked the GATE examination, All India first rank, when she was in the 3rd year. Hyderabad student. And one boy from MGIT.
He got the All India first rank in information technology when he was in third year. Like that, we have many stories who cracked the examination in third year, final year itself. There are some students who cracked the exam within 4 months only. I asked them one question. Within 3 months, within 4 months, how you are able to crack this such a tough examination? That's what I want to share with you. The same point indirectly was mentioned by Akela Sir also. One point they say is, of course, that routine dialogue, sir, I have a desire so and so. Other point what they say is, sir, in the last 6 months of my preparation, I switched off my cell phone. Was totally away from the social media. No WhatsApp, no Facebook, no Twitter, no Instagram, nothing. I did not contact any friend at all. That gave me a lot of time to make my good preparation. And I tell you here one heart-touching point to you. I think 2 years back, we had one student in our Delhi. In fact, I too taught him a couple of subjects. He was from IIT Guwahati. He took from us the summer crash course program. Very heart-touching point. He had a very, what you call, serious, I should say that a strong desire to crack the examination. He switched off entire social media, phone, everything. Only occasionally he used to contact his parents. He was in the campus. Due to some reason, I think his brother or sister got expired. But he was not informed about that. He told clearly his parents that not to disturb him. He didn't know that. His own brother, I think, brother or sister, he was in the campus that happened somewhere in the Madhya Pradesh. He was in Guwahati. He was not informed. Why I'm telling all this is, he was so serious in his preparation. So the parents might have passed the information to their friends, etc., because his phone was switched off. Occasionally he used to talk them. They definitely have passed the information to their friends. But even though he did not go and attend that funeral, because he was so serious in examination, the examination was very nearby. So much dedication he prepared. He got All India first rank. All India first rank in civil engineering. So friends, what I want to say from this is, you need to what you call save that some time, and you have to be away from this social media. Then only it is possible to crack the examination within 3 months also, 4 months also. These 2 points I just want to say. And we have 3 more points. That is, one is, I will just quickly summarize this. So from my observation of, and from my interview of all the GATE toppers, I always ask one important point. What is the main secret of success in your what you call success story? One point what they say is, sir, somebody was asking the same point. What I have to do in my preparation to crack this examination? Majority of the students, what they are saying was, sir, consistent preparation without procrastination. Consistent preparation without procrastination. You know, procrastination means postponing. Here what I'm saying, consistent preparation without procrastination. Let me elaborate this point. For example, today you attended this particular, what you call, a program. You had wonderful lectures from Akela Sir, and then Sailesh Reddy Garu, and then JP Sir, and also most of you might have got good inspiration, right? Lot of what you call energy and all. So we wanted to make the preparation from right now. So you wanted preparation from right now onwards. So when you went back to your home or room, then you get a feeling, today, Saturday, right? Weekend, we had so far the lectures there. Let us take rest today. From tomorrow onwards, let us start preparation. So today, end off. So tomorrow, Sunday. You know, Sunday is a holiday is a jolly day. We feel that today is Sunday, let us have something. And from Monday, it's a regular week, right? Let us start from Monday. So Monday, what happens? Because Monday is a working day, you may be having some of you some bank transactions, some bank account or something, little bit college work, etc. So you go to the college, and somehow that also got wasted.
The rest comes Tuesday. Tuesday is not auspicious day. మంచి రోజు కాదు కదా, అంటే తెలుగులో చెప్పాలంటే I know good Telugu, but I try to mix up both. So Tuesday is not an auspicious day. మంచి రోజు కాదు. Okay, బుధవారం, let us start from tomorrow onwards. Like that, tomorrow what happens? On Wednesday what happens? Some close friend of you will come to your room. Because a close friend has come after a long time, you want to spend some time with him or with her, what it may be. I think I should not stand here. The Akela sir speech is attracting in that. Okay. So because he's a close friend to you, you wanted to some time with him. That is how that will be also wasted. Like that, we keep on postponing. That is what the best example of procrastination. This is what you need to avoid. This is what you need to avoid. If you have taken inspiration, if you want to make preparation, start from now onwards. Don't wait for the notification. Notification is immaterial for you. You got a good message, it's going to come, if not today, after some time. You start preparation straight away. It's what if you see, actually you might have seen that most of the toppers in the civil service exam, engineering service exam, they come from Bihar, Madhya Pradesh, Rajasthan. If you want, you can check them. You know, in academy, if you see that most of the toppers in the engineering service examination, IES, they come from Bihar, Rajasthan. But we have a feeling, Bihar, Rajasthan, what is that? Very backward state, very poor education. But if you see that scene is something reverse. I always ask them one question. What is the secret behind this? Why many people of IES toppers are from Rajasthan, Bihar, Madhya Pradesh like this? They say that, sir, we don't have good number of state level jobs. We have more passion towards government jobs. That's why soon after completion of the degree, we take a suitcase, we go to Delhi. What for? Preparation. The same student, when he was in the college, hardly studies, maybe daily half an hour or no study at all. But once he comes to Delhi with what you call suitcase, you don't believe that. I have seen literally when I was for some time in IIT Delhi, they prepare almost 15 to 16 hours of time daily, because necessity is the mother of invention, wisdom. For them, there is no other option. Only thing is central government jobs. They start preparing. They don't see that way notification now. They keep on preparing. Whenever any examination comes, they keep on attending. You know what happens? Telugulo oka saamyata undandi. 10 raళ్ళు కొడితే ఏదో ఒక రాయి తగులుతుంది టార్గెట్ ని. Same thing. If you keep on appearing number of examination, at least in one exam, definitely you are going to be successful there. So my friends, don't wait for the notification. Keep on preparing. If not group 1, you may be able to grab group 2. If not group 2, group 4. Or many other exams. You have SSC exam, right? Railway recruitment bids exams are there. AW exam. Many exams are there. Notification is immaterial for us. So the point I was telling, avoid that what we call procrastination. Postponement you have to avoid. Every day, every moment is very important. That's what the meaning without procrastination. I was saying consistent preparation. Systematically, you need to have a timetable. You need to prepare. Whether you have notification, whether you have exam or not, you have to go on, prepare. This is what the point you have to be careful. Number 2 point is, somebody was asking the same point. Number 2, that's what I want to tell here. The main point for the preparation for cracking this examination is, it is not a hard work, it is not a smart or something else. What I have seen from the toppers, what I have interviewed, they say that, sir, you need to have what you call concept clarity. The best example, what happened today, I was saying, hello, Mr. Prakash, I was saying at 5:30 p.m. I had one interview with that person, 45-50 years age. He said that, I asked him, see, generally he was working for NTPC. NTPC is an engineer there. I asked him, NTPC job means very hectic job, that to have a family, children, right? Of course, wife, I think this should not be a place for me. So having family, the job, right, hectic schedule. I asked him, how could you make the preparation? How could you remember all the pretty formulae?
Normal students ask us, sir, there are so many formulas, so many subjects, how to remember them? You know, that guy, he said one wonderful point. That's what I want to share with you. He said that, sir, I always focus more and more on the concept clarity. Even though I was trying to mug up the form, it was difficult for me at this age, but I focused more and more on the concept clarity. I prepared some notes, etc., but I was not able to remember the formula. But I'm very strong in concept clarity. Then I asked him, then how could you crack such a 10th rank in the GATE examination? He said, sir, luckily this year, GATE examination, electronics paper, it was mostly theoretical. No formula were required there. He said that was my secret, sir. So I think in your group 1 and groups exam also, you don't have to mark up so many formula like what you used to do in our AW examination preparation. So friend, that's what JP sir was saying, and other also saying that you need to focus more on the concept clarity. So remembering the formula, statistics more difficult, but concept clarity, concept of what you call fundamentals that you can learn easily. So this point you need to focus. And one more point I want to share with you, my dear friends. There are all strategies what we have to make. I think afterwards, if time permits, I may come separately for our classroom. I may take some, what you call, some more additional class on this strategy. But these 2 points I just want to share with you before I close this. I always ask them, see, next question what I ask the toppers in my interviews, when you have so many subjects, for example, take GATE examination, there are more than 10 technical subjects, aptitude also there. So how can you remember so many subjects, so many formulas, so many concepts, how to revise and all? Most of the toppers, what they say is, sir, we used to prepare along with the class notes, one more notes that is called short notes. Some people say short notes, some people say micro notes. And I ask them, see, short notes means can you define how short it should be? What toppers says, sir, this short note is a student specific. Short notes is student specific. Ante every short notes valle tayaru chesukovali. I may be strong in some points, I may be weak in some points. Wherever I am weak, those points I have to prepare in the short notes form. For every subject, maybe 4 pages or 5 pages. So that entire subject you have to compress into 3 or 4 pages only. The advantage I tell you, friends, you can make a quick revision if at all you have what you call with you, the short notes. Most of students, when they study subject, they can understand, they can remember, but they forget after some time. Student ask me one doubt, sir, how to remember so many things I'm easily forgetting? Can you share a tip? I always say that prepare a short notes. That short notes you can use effectively for your quick revision purpose. If you want to prepare one big notes, it may take a lot of time, you feel lethargic, but if you have only 3 pages or 4 pages, very easily you can what you call quickly revise. My dear friends, without a revision, it is very, very difficult to remember what the concept that you read and learn. You need to have frequent revision. This is the secret of success. But many people, they neglect this particular point only. Always they focus one-time study, detailed notes, but they neglect preparation of these short notes. For every subject, maybe 3 pages, maybe 4 pages, whatever according to your requirement. Prepare a short notes. Use it effectively. Suppose you're traveling by metro or traveling by bus. You can open it. You can go through that. Most of you are having the smartphones with you. Take a pick up that. Right? You have a smart notes right in the smartphone. Open that. Quickly, within 1 hour, 2 hours, you can revise the entire subject. The student asked me, sir, what I have to prepare in the short notes? In the beginning, you do not know what to write in the short notes. Don't bother. Slowly, once you develop this one, after 1 month of preparation or so, then you will come to know clearly what to write, what not to write in the short notes.
Prepare those points where you are finding difficulty, maybe formulae, maybe certain statistical figures, whatever that is required for you. And the last point, the mock exams. Many students, they focus morely on their preparation. They neglect what you call these mock exams. That's also we should avoid. In fact, if you watch 90% of our videos of the successful standards of the GATE and IES exam, they say the same point. Sir, we took the mock test series very, very seriously. Well, because when you attend a mock test, when you write that examination, you will come to know the standard of the questions, the length, the breadth, the depth of the question, the areas where the questions are being asked. That also gives us some direction, what to prepare, what not to prepare. And where you stand, where you are lagging. So what points you have to strengthen. And just now, I think yesterday I was interviewing one candidate, he said, sir, I prepared one lengthy notes in the class. That's called class running notes. Second notes was short notes, 4 or 5 pages. You are saying third notes, one more also. What I said, sir, whenever I give any mock exam, the mistakes what I did in the mock exam, all those points, some of those questions I used to write in separate notes. And these notes I used to revise now and then. So this will help. This helped me a lot in strengthening my weakness, in strengthening my weak areas. So this also you can do. Some of you, if you tell you are not able to score some good marks, etc., this also you can do that. Like our friends, there are many other points which I thought of sharing, but because of certain time constraints, I am unable to share with you. Hopefully, in future, whenever time permits, I may come again. I will share some more points. So thank you. Thank you very much. And one more. Whatever you take program on behalf of the ACE Academy, we take it very seriously. Right? We can definitely give the good assurance as far as programs are concerned. That you are rest assured, you can have the confidence on us. Right? So thank you, friends. Once again, God bless you all. Thank you very much, sir, for valuable words to the students. Thank you very much. So request our faculty, Raju sir, to, yeah, thank you very much, sir. Yeah, so thank you, Andy. So Raju sir, Santosh sir, please come. Dear students, please wait. We'll discuss about question and answers just for 15 minutes. Please wait under 15 minutes. Please wait. I think whatever the doubts you have regarding this program, etc., you can interact directly with the faculty members here. We have Satish, Raju, Santosh, and all. These are going to deal with this one. You can have interaction with them. సో ఎవరికైనా ప్రిపరేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఆర్ జనరల్ స్టడీస్ గ్రూప్ 1 గ్రూప్ 2 కి తేడా ఏంటి, లేదా నోటిఫికేషన్ గురించి, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి, అండ్ మీకు ఎవరికి డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇక్కడ మేము ఫ్యాకల్టీస్ క్లియర్ చేస్తాం. So if anybody really serious and if anybody have doubts about the preparation or notification or anything else, and we are ready to answer. ఇది ఇన్ఫార్మల్ సెషన్ అండి. ఎవరైతే మీకు మైండ్ లో నోటిఫికేషన్ గురించి కానీ, అది ప్రిపరేషన్ గురించి కానీ, కరెంట్ అఫైర్స్ గురించి కానీ, జనరల్ స్టడీస్ గురించి కానీ, నోట్స్ గురించి కానీ, ఎనీథింగ్ యూ హ్యావ్ డౌట్, సో ఫ్యాకల్టీస్ ఆర్ అవైలబుల్ అండ్ దే కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఎవరికైనా మైక్ ఆన్ పాస్ చేస్తాను అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. Satish sir. సో నో ప్రాబ్లం అండి. ఒక మైక్ లో అడగడానికి ఇబ్బందిగా ఉంటే ఇక్కడ డయాస్ దగ్గర రావచ్చు అండి. డయాస్ దగ్గరకు వస్తే మేము క్లారిఫై చేస్తాం. ఇఫ్ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమ్ నియర్ ద డయాస్ అండ్ వీఆర్ అవైలబుల్ అండ్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్.
సో మైక్ లో మాట్లాడే అవసరం లేదు, మైక్ కూడా ఆఫ్ చేస్తాము. ఇఫ్ యూ హావ్ ఎనీ కన్సర్న్ ప్లీజ్ కమ్ హియర్. చేరాలంటే